భక్తుల సాంగత్యంలో శ్రీరామకృష్ణులు 1885వ సంవత్సరం నవయాత్రోత్సవం. క్షిప్రం భవతి ధర్మాత్మా స్వస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. గీత 9వ అధ్యాయం 31వ శ్లోకం. నన్ను ఆశ్రయించినవాడు మునుపు ఘోర పాపాత్ముడై ఉన్నప్పటికీ సత్వరమే ధర్మాత్ముడవుతాడు, శాశ్వత శాంతిని పొందుతాడు. ఓ అర్జున, నా భక్తుడు ఏనాడూ చెడిపోడని ఢక్కా మ్రోగించి చాటి చెప్పు. భావముఖంలో సుప్రతిష్ఠులైన శ్రీరామకృష్ణుల అద్భుత వ్యక్తిత్వాన్ని ఏ కొంచెమైనా అవగతం చేసుకోగోరితే భక్తుల సాంగత్యంలో ఆయన మెలిగే తీరును గమనించవలసి ఉంటుంది. వివిధ ప్రవృత్తులు గల భక్తులతో అనునిత్యం ఆయన ఎలా కలిసిమెలిసి తిరిగేవారో, ఎలా మాట్లాడేవారో, తమాషాగా వ్యవహరించేవారో, భావపారవశ్యంలో ఎలా ప్రవర్తించేవారో నిశితంగా పరిశీలించి ఆనుపానులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ దివ్యలీల మార్మికత కించిత్ అవగతం అవుతుంది. భక్తుల సాంగత్యంలో ఆయన సలిపిన అటువంటి ఒక లీల కథనం ఇక్కడ పాఠకులకు విశదీకరిస్తున్నాం. మేం గమనించినంత మేరకు ఈ అద్భుత మహాపురుషుని అతి సామాన్యమైన చేతలు సైతం ధ్యేయరహితాలై ప్రయోజనరహితాలై ఉండలేదు. ఒకే వ్యక్తిలో దివ్య మానవ నైజాలు ఇంత అద్భుత సామరస్యంలో మేళవించి ఉండటం ఎంతో అరుదైన విషయం. గత 25 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు కూడా అటువంటి మరొక వ్యక్తి మాకు తారసపడలేదు. పళ్ళు అంటే దంతాలు ఉన్నంత వరకు వాటి విలువ తెలుసుకోలేమనే సామెత ఒకటి ఉంది. శ్రీరామకృష్ణులకు సంబంధించినంత వరకు మా విషయంలో ఈ సామెత నిజమైంది. కంఠవ్రణంతో బాధపడుతున్నప్పుడు చికిత్స నిమిత్తం శ్రీరామకృష్ణులను శ్యాంపుకూరుకు తోడుకొని వచ్చినప్పుడు ఒకరోజు ఆయన్ను దర్శింపవచ్చిన శ్రీ విజయకృష్ణ గోస్వామి మాతో ఇలా చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఢాకాలో బస చేసి ఉన్నప్పుడు గది తలుపులన్నీ మూసి విజయకృష్ణ గోస్వామి ధ్యానానికి కూర్చున్నాడు. అతడికప్పుడు శ్రీరామకృష్ణుల దివ్య దర్శనం కలిగింది. తాను చూస్తున్నది నిజమా లేక భ్రమో తేల్చుకోవటానికి తన ముందు కానవస్తున్న మూర్తి అవయవాలన్నిటినీ అతడు పదే పదే తడవి చూశాడు. ఈ సంఘటన గురించి బాహాటంగా ఆ రోజు గురుదేవుల వద్ద మా వద్ద విజయకృష్ణ గోస్వామి ప్రస్తావించాడు. విజయ్ ఇలా చెప్పాడు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించాను. కొండలు పర్వతాలు తిరిగి ఎందరో మహాత్ములను సందర్శించాను. కానీ ఇటువంటి వారిని నేనెక్కడా చూడలేదు. కొన్ని చోట్ల రెండెణాలు, మరికొన్ని చోట్ల ఒక్కణ, కొన్ని చోట్ల ఒక్క కాణి, మరికొన్ని చోట్ల ఒక్క దమ్మిడి ఆధ్యాత్మిక శక్తి కనిపించింది. చివరకు కనీసం 4 అణాలు కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇక్కడో పూర్తిగా 16 అణాలు పరిపూర్ణ ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ మాత్రమే అభివ్యక్తం అవుతున్నది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతడు ఏమంటున్నాడు అని మమ్మల్ని అడిగారు. అందుకు విజయ్ ఇలా జవాబిచ్చాడు. మిమ్మల్ని ఢాకాలో దర్శించాను. మీరు అసంభవం అన్నా మీ మాటను నమ్మను. ఇంత సునాయాసంగా అందరికీ లభించే మీరింత గందరగోళాన్ని సృష్టించారు. దక్షిణేశ్వరం కలకత్తాకు అతి సమీపంలో ఉంది. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చి మిమ్మల్ని దర్శించుకోగలం. కావలసినన్ని పడవలు, గుర్రబళ్ళు లభించడం వలన ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి రావచ్చు. ఇంటి ప్రక్కనే మీరింత సులభంగా లభిస్తున్నారు కనుకనే మీ విలువను మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మీరే ఏ పర్వత శిఖరం మీద వసిస్తున్నారనుకోండి, ఎంతో దూరం నడిచి తిండి తిప్ప లేకుండా చెట్ల వేళ్లను ఆసరాగా పుచ్చుకొని పర్వతాన్ని అధిరోహించి చివరకు మీ దర్శనం చేసుకున్నప్పుడు బహుశా మీ విలువను అర్థం చేసుకుంటామేమో. కానీ ఇప్పుడు అద్వితీయ మహాపురుషుడు ఇంత సామీప్యంలో వసించడం వలన ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఇంతకంటే గొప్ప మహాత్ములు ఉండి ఉంటారని మేము భ్రమపడుతూ ఉంటాం. అందువలననే ఇక్కడికి అక్కడికి పరుగులు పెట్టి నిరంతర ప్రయాసలకు సిద్ధపడతాం. పైన చెప్పింది ముమ్మాటికి నిజం. కరుణాద్ర హృదయులైన శ్రీరామకృష్ణులు తమ వద్దకు వచ్చిన దాదాపుగా 50 మందిని తమ సొంత వారిగా పరిగణించేవారు. ఒక్కసారి అలా పరిగణించిన తర్వాత ఇక ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆ భక్తులు ఎంత ప్రయత్నించినా గురుదేవులు మాత్రం వారి సాంగత్యాన్ని విడిచిపెట్టలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు చిరునవ్వుతో, మరొకప్పుడు కఠోర శాసనంతో ఆ భక్తులు గత జన్మల నుండి సంచితం చేసుకున్న సంస్కారాలన్నీ తుడిపివేసి తాము రూపొందించిన అనుపమాన మూసల్లో వారిని క్రొంగొత్తగా పోతపోసి వారికి శాశ్వత శాంతిని ప్రసాదించేవారు.
భక్తులు తమ స్వీయ జీవిత కథలను దాపరికం లేకుండా విప్పి చెప్పినప్పుడు పై విషయం తేటతెల్లమవుతుంది. ఒకప్పుడు నరేంద్రుడు చెప్పనలవి కాని లౌకిక కష్టానష్టాలకు గురైనాడు. ఇంతకాలం నుండి తాను భగవంతుడిని నమ్మి శరణు వేడినప్పటికీ ఆయన కానరాలేదే, గురుదేవులు కూడా తన నిమిత్తం ఈ విషయంలో ఏమీ చేయలేదే అనుకుని అభిమానం దెబ్బతినగా చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నాడు. కానీ శ్రీరామకృష్ణులు అతడిని అలా చేయనివ్వలేదు. దివ్యశక్తితో నరేంద్రుడి ఉద్దేశం గ్రహించి అతడికి ఎంతో నచ్చచెప్పి ఆ రోజు తమతో దక్షిణేశ్వరంలోనే బస చేయించారు. తర్వాత అతడిని ప్రేమపూర్వకంగా నిమురుతూ భావవిషపరులై, ఓ రాయ్ అంటే రాధ, నీతో మాట్లాడాలన్నా భయమే, మాట్లాడకుండా ఊరికే ఉండాలన్నా భయమే. నిన్నెక్కడ కోల్పోతాను అనే శంకతో నా మనస్సు భీతి చెందుతున్నది సఖి అనే గీతం పాడసాగారు శ్రీరామకృష్ణులు. అనేక విధాలు అనునయించి సంసార పరిత్యాగం చేయనివ్వకుండా నరేంద్రుడిని తమ వద్దే ఉంచుకోగలిగారు. ఇక గిరీష్ ఉదంతం తన భారాన్నంతా అంటే ముక్త్యార్నామాను గురుదేవులకు అర్పించి కృతార్థుడైనా కూడా తన పూర్వకర్మ సంస్కారాలను గుర్తుకు తెచ్చుకొని నిశ్చింతగా ఉండలేక ఎంతో భయపడుతున్న గిరీష్ చంద్ర ఘోష్ను చూసి అతడికి అభయప్రదానం ఇస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ఓ మందమతి, నిన్ను పట్టుకున్నది నీటిపాము అనుకుంటున్నావా? ఇది నాగుపాము. తప్పించుకొని కలుగులోకి పారిపోయినా చావక తప్పదు. నీటిపాములు కప్పలను పట్టుకుంటే 1000 సార్లు బెకబెకమని అరిచి కప్పలు సావటం నువ్వు గమనించలేదా? కొన్ని తప్పించుకొని పారిపోవటం కద్దు, కానీ నాగుపాము లేదా త్రాచుపాము పట్టుకున్నదంటే 3 బెకబెకలకే కప్ప చస్తుంది. ఎంతో అరుదుగా ఏదో ఒక కప్ప తప్పించుకొని పారిపోయినా కన్నంలో దూరిన తక్షణమే చావటం తథ్యం. ఇక్కడి విషయం కూడా అటువంటిదే అని తెలుసుకో. కానీ శ్రీరామకృష్ణుల పలుకుల అర్థాన్ని, ఉద్దేశాన్ని, చేతలను అప్పుడు ఎవరు అర్థం చేసుకోగలిగారు? శ్రీరామకృష్ణుల వంటి వ్యక్తులు సర్వత్రా ఉంటారని బహుశా అందరూ భావించి ఉంటారు. ఆయనలా ప్రతి ఒక్కరి చపలతలకు వినోదిస్తూ కోరకుండానే వరాభయ హస్తాలతో ఇంటింటికి తిరిగే వ్యక్తులు సర్వత్రా ఉంటారని భావించడమే ఇందుకు కారణం. కరుణామయులైన శ్రీరామకృష్ణులు చూపే ఆప్యాయతానురాగాల తరుఛాయలో భక్తులు ఎంత ధైర్యాన్ని పొందేవారు, ఎన్ని గారాలు పోయేవారు, ఎంత సులభంగా వారి అభిమానం దెబ్బతినేదో చెప్పటం కష్టం. ఆధ్యాత్మికతను ఆచరణలో చూపటం ఏమంత కష్టమైన పని కాదని దాదాపు వారందరూ భావించారనడం అతిశయోక్తి కాదు. ఆధ్యాత్మిక జగత్తులో ఏ భావాన్ని అయినా లేదా దివ్య దర్శనాన్ని అయినా తాము కోరినప్పుడల్లా ఏ సమయంలోనైనా అనుభూతం చేసుకోగలమని వారికి రూఢి అయింది. శ్రీరామకృష్ణులను కాస్త ఆతృతతో దానికోసం ప్రాధేయపడితే చాలు, వెంటనే ఆయన తమ స్పర్శతోనో లేదా ఆశీర్వాదంతోనో లేదా కేవలం సంకల్పంతోనో దాన్ని ప్రసాదించగలరు. అలా జరిగిన సంఘటనలు అనేకం. వాటినన్నిటినీ పేర్కొనడం సాధ్యం కాదు. కాలాంతరంలో ప్రేమానంద స్వామిగా పేర్కొనబడిన బాబూరాంకు భావసమాధి స్థితిని పొందాలనే ఆకాంక్ష కలిగింది. అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి, నాకు భావసమాధి స్థితి కలిగేట్లు చేయండి అంటూ విలపిస్తూ ఆయన్ని అర్థించాడు. అందుకు ఆయన, సరే అమ్మని అడుగుతాను నాయన, నా సంకల్పంతో ఏమైనా జరుగుతుందా అంటూ అతన్ని అనునయించారు. కానీ శ్రీరామకృష్ణుల మాటలను అతడు వింటే కదా, నాకు భావసమాధి స్థితి కలిగేట్లు చేయండి, అవే మాటలు బాబూరాం మళ్ళీ మళ్ళీ వల్లించాడు. గురుదేవులను అలా అతడు ప్రార్థించిన కొన్ని రోజుల తర్వాత ఏదో పని మీద తన స్వగ్రామమైన ఆంటుపూర్కు వెళ్ళవలసి వచ్చింది. అది 1884 సంవత్సరం. ఈలోపు శ్రీరామకృష్ణులు బాబూరాంకు భావసమాధి స్థితి ఎలా కలుగుతుందా అని ఆందోళన చెందసాగారు. తారసపడ్డ వారందరితో ఆయన ఇలా చెప్పసాగారు. ఊరికి వెళ్లే ముందు బాబూరాం భావసమాధి కలగాలని ఏడుస్తూ అర్థించాడు. ఏం జరుగుతుందో, అతడికి భావసమాధి స్థితి కలక్కుంటే అతడికి ఇక్కడి మాటల మీద గురి ఉండదు. తదనంతరం ఆయన జగజ్జననిని, అమ్మా, బాబూరాంకు కించిత్తైన భావసమాధి స్థితి లేదా ఇతర ఆధ్యాత్మిక అనుభూతిని ప్రాప్తించేలా చూడు అని ప్రార్థించారు. అందుకు అమ్మ,
అతడికి భావం కలగదు, జ్ఞానం ప్రాప్తిస్తుంది అని జవాబిచ్చింది. జగజ్జనని ఆ వచనాలు వినగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ ఆందోళన చెందారు. మాలో కొందరితో తీవ్ర ఆందోళనకు గురైన వ్యక్తిలా ఇలా అన్నారు. బాబూరాం అడిగిన విషయం అమ్మకు తెలిపాను. అతడికి భావం కలగదు, జ్ఞానం ప్రాప్తిస్తుంది అని అమ్మ చెప్పింది. కనీసం అదన్నా పొందితే అతడి మనసు శాంతిస్తుంది. అదే 10,000. అతడి కోసం ఎంతో దిగులు పడ్డాను. ఊరికి వెళ్లే ముందు ఎంతగానో విలపించాడు. ఆహా, ఎలాగైనా సరే బాబూరాంకి ఏదో ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని శ్రీరామకృష్ణులు పడిన ఆందోళన అంతింత కాదు. ఆందోళన ఉట్టిపడే స్వరంలో ఆయన, అతడికి భావం కలుక్కుంటే ఈ చోటి మాట మీద అతడికి ఏమాత్రం గురి ఉండదు అని మళ్ళీ చెప్పారు. శ్రీరామకృష్ణుల జీవితం యావత్తు ఏదో బాబూరాం ఆయన మాటలను పట్టించుకోవటం లేదా పట్టించుకోకుండా ఉండటం మీదే ఆధారపడినట్లు ఆయన మాటలు ధ్వనించాయి. అప్పుడప్పుడు ఆయన బాలభక్తుల గురించి ప్రస్తావిస్తూ, సరే కానీ వీరందరి కోసం అంతగా ఎందుకు ఆందోళన చెందుతానో తెలుసా? ఒకడు ఏం అనుభూతి పొందాడో మరొకడు ఏం పొందలేదు అని ఎందుకు యోచిస్తూ ఉంటాను? వీళ్ళంతా స్కూల్ బాయ్స్, దమ్మిడి లేనివారు. ఈ పదాన్ని ఆంగ్లంలోనే ఉచ్చరించారు. ఆయనకు తెలిసిన కొన్నే ఆంగ్ల పదాల్లో ఇదొకటి. ఒక చిల్లి కానీ మిఠాయి కొని తెచ్చి ఇస్తే స్తోమత కూడా వాళ్లకు లేదు. అయినా కూడా వాళ్ళ కోసం నేను అంతగా ఎందుకు ఆందోళన పడుతున్నాను? వాళ్ళలో ఎవరైనా 2 రోజులు రాకపోతే నా ప్రాణం విలవిల్లాడిపోయేది. అతన్ని చూడాలని తహతహలాడిపోయేది. అతడు ఎందుకు రాలేదో తెలుసుకోవాలని ఆరాటపడేవాడిని. అలా అవటానికి హేతు ఏమిటి అని చెప్తూ ఉండేవారు. ఈ ప్రశ్న విన్న బాలుడు, నాకు తెలియదండి, కానీ తప్పకుండా వారి మేలు కోసమే మీరు ఎలా ఆందోళన చెందుతారనుకుంటాను అని బహుశా జవాబిస్తాడు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. కారణం ఇది, వీరందరూ అతి శుద్ధ సత్వ సంపన్నులు. కామకాంచనాలు వీరిని ఇంతవరకు స్పృశించలేదు. వీరిప్పుడు భగవంతుడి మీద మనస్సు లగ్నం చేస్తే భగవత్ సాక్షాత్కారం పొందగలరు. నాది గంజాయి త్రాగే వ్యక్తి స్వభావం. గంజాయి త్రాగేవాడు తనొక్కడే త్రాగడంతో తృప్తి చెందడు. తాను మత్తును అనుభవించాక ముంతను పక్కవాడికి అందిస్తేనే తృప్తి చెందుతాడు. నా స్వభావం అటువంటిదే. బాలురు అందరి పట్ల ఇది వర్తించినా ఇతరులందరికంటే నరేంద్రుడి గురించే నేను అధికంగా తహతహ చెందుతాను. 2 రోజులు అతడు రావడం ఆలస్యం అయితే నా హృదయాన్ని తడితువ్వాలు మెలిపెట్టి పిండుతున్నట్లుగా బాధపడేవాడిని. అది చూసి లోకులు ఏమనుకుంటారోనని దేవదారు వనానికి పోయి వెక్కి వెక్కి ఏడ్చేవాడిని. కాళికాలయానికి వాయువ్యంలో ఉన్న చిట్టడివి. అది దాదాపు నిర్జన ప్రాంతం. ఒకప్పుడు హస్రా చూసి ఇలా అన్నాడు, మీ స్వభావం ఎంత విచిత్రం. మీది పరమహంస అవస్థ కదా. మనస్సును ఏకాగ్రం చేసి సమాధిమగ్గులై భగవంతుడితో తాదాప్యం చెంది ఉండటానికి బదులుగా నరేంద్రుడు రాలేదని యోచిస్తూ బాధపడతారెందుకు? భవనాథకి ఏమవుతుంది? ఇలా ఏవేమో ఆలోచిస్తూ ఉంటారెందుకు? ఆ మాటలు విని అతడు చెప్తుంది నిజమే కదా, ఇక మేట అలా చేయకూడదు అని అనుకున్నాను. దేవదారు వనం నుండి తిరిగి వస్తున్నప్పుడు కలకత్తా నగరం స్పష్టంగా నా ముందు కనిపించి జనమంతా రేయింపవాళ్ళు కామకాంచనాల్లో మునిగిపోయి ఎంతో బాధను అనుభవిస్తున్న దృశ్యం జగజ్జనని నాకు చూపించింది. అది చూసి నా హృదయం ద్రవించిపోయింది. వీరికి మేలు వనర్ప, వీరిని ఉద్ధరింప 1,000,000 రెట్ల బాధను అనుభవించాల్సి వచ్చినా ఆనందంగా అనుభవిస్తాను అని అనుకున్నాను. వెనక్కు తిరిగి వెళ్ళి హజరాతో, నేను వారిని గురించే చింతన చేస్తూ ఉంటే నీకేం పట్టిందిరా మందమతి అని గట్టిగా చెప్పాను. ఒక సందర్భంలో నరేంద్రుడు ఇలా అన్నాడు, నరేందర్ అంటూ సదా ఎందుకంత వాపోతున్నారు? విపరీతంగా అట్లే యోచిస్తూ ఉంటే మీరు నరేందర్లా మారిపోవాల్సి వస్తుంది. జడభరతుడు ఎడతెగక లేడిని గురించే చింతన చేసినందున లేడిగా జన్మించవలసి వచ్చింది. నరేంద్రుడి మాటలపై నాకు గట్టి నమ్మకం ఉందని మీకు తెలుసు కదా.
కాబట్టి అతడి మాటలు విని జంకాను. ఆ అమ్మకి ఈ విషయం విన్నవించాను. అందుకు ఆమె, అతడు చిన్న పిల్లవాడు, అతడి మాటలను ఎందుకు పట్టించుకుంటావు? నువ్వు అతడిలో నారాయణుణ్ణి చూస్తున్నావు కాబట్టి అతడి పట్ల నీకంత ఆకర్షణ కలిగింది. ఆ మాటలు విని నా మనస్సు కుదుటపడింది. తిరిగి వచ్చి నరేంద్రుడితో, నీ మాటలు నేను అంతగా పట్టించుకోను. నీలో నారాయణుణ్ణి చూసి నీ పట్ల ఆకర్షితునైనానని అమ్మ తెలిపింది. ఏ రోజు నీలో నారాయణుణ్ణి చూడలేదో ఆ రోజు నీ ముఖం వంక కూడా చూడడం ధూర్తుడా అని అన్నాను. కనుక అద్భుతమూర్తులైన శ్రీరామకృష్ణుల ప్రతిచర్య మాకు విచిత్రంగా తోచినప్పటికీ దానిలో నిగూఢార్థం ఉండే ఉంటుంది. దానిని అపార్థం చేసుకోవటంతో మాకెక్కడ హాని వాటిల్లుతుందేమోనని గురుదేవులు దానిని విపులీకరించి చెప్పేవారు. సద్గుణ సంపన్నులనందరినీ శ్రీరామకృష్ణులు సదా గౌరవించడం మేము చూసి ఉన్నాం. ఆయన ఇలా అనేవారు, పరమ సద్గుణవంతుల పట్ల మర్యాద మన్ననలు కనపరుచుకుంటే భగవంతుడు అసంతృప్తి చెందుతాడు. వారు అంతవారు కావటానికి ఆయన శక్తే కారణం. ఆయనే వారిని అలా రూపొందించాడు. అందువలన వారిని అగౌరవించటం సాక్షాత్తు భగవంతుణ్ణి అగౌరవించడమే అవుతుంది. కాబట్టి సద్గుణ సంపన్నులైన వ్యక్తి చుట్టుపట్ల వసిస్తున్నాడని తెలియగానే ఏదో విధంగా ఆ వ్యక్తిని కలుసుకోవాలని శ్రీరామకృష్ణులు ఆతురత చెందేవారు. ఆ వ్యక్తే సరాసరి శ్రీరామకృష్ణుల వద్దకు వస్తే సరే, లేకపోతే ఆయనే ఆ వ్యక్తి వద్దకు ఆహ్వానం లేకపోయినా సరే వెళ్ళి నమస్కరించి ముచ్చటించి తృప్తి చెంది తిరిగి వచ్చేవారు. బర్ద్వాన్ రాజుగారి ఆస్థాన పండితుడైన పద్మలోచన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సుప్రసిద్ధ కాశీ వైణికుడైన మహేష్, సఖీభావంలో సిద్ధురాలైన బృందావనవాసిని గంగామాయి, భక్త శిఖామణి కేశవచంద్ర సేన్ మొదలైన వ్యక్తుల విశిష్ట గుణసంపత్తిని గురించి విని వెతుక్కుంటూ వారి ఇళ్లకు వెళ్ళి శ్రీరామకృష్ణులు వారిని చూసి వచ్చారు. ఆహ్వానం లేకపోయినా శ్రీరామకృష్ణులు ఆ విధంగా ఇతరుల ఇళ్లకు వెళ్లడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నేను ఎంతో గొప్ప వ్యక్తిని, లేదా ఇలా ఎవరి ఇంటికి పడితే వారింటికి పోతే ఇతరుల దృష్టిలో చులకనైపోతాను, లేదా నాకు ఇచ్చే మర్యాద తగ్గిపోతుంది, ఇటువంటి అహంకారపూరిత భావాలు ఎన్నడూ ఆయన మనస్సులో మెదిలేవి కావు. అహంకార ఆత్మాభిమానాలను ఆయన ఎన్నడో సమూలంగా దగ్ధం చేసి వేశారు. అహంకారాన్ని కూకటి వ్రేళ్లతో నిర్మూలించడానికి ఆయన చేసిన సాధనలు ఎన్నో కదా. కాళికాలయంలో ముష్టివాళ్ల ఎంగిలి విస్తరాకులను తమ తల మీద పెట్టుకుని అవతల పారవేసి వచ్చేవారు. తిరిగి వచ్చి వాళ్ళు తిన్న చోటును శుభ్రపరిచేవారు. అంతేకాక వారిని సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా ఎంచి ఒకసారి వారి ఎంగిల్ని ప్రసాదంగా అరగించారు కూడా. కాళికాలయ పరిచారకులు మరుగుదొడ్డిని శుభ్రంగా కడిగి తమ దీర్ఘ శిరోజాలతో తుడిచి జగజ్జనని హృదయపూర్వకంగా, అమ్మా, వీరికంటే నేను అధికుణ్ణనే భావన నా మదిలో ఎన్నడూ తలెత్తకుండా చూడు అని ప్రార్థించారు. శ్రీరామకృష్ణులలో ఈ అభిమాన రాహిత్యం ఎంత అద్భుతం సహజం అయిందంటే దానిని కళ్ళారా చూసిన తర్వాత కూడా మనకు ఎటువంటి ఆశ్చర్యం జనించదు. కానీ మరెవరిలోనన్నా ఈ అభిమాన రాహిత్యం కించిత్తైనా కనిపించగానే ఎంత ఆశ్చర్యం అనే మాటలు అనివార్యంగా మన నోటి నుండి వెలువడతాయి. నిజానికి మనందరిలా శ్రీరామకృష్ణులు ఈ లోకానికి చెందిన వారు కారు సుమా. తమ ధోవతి కింది అంచును భుజం మీద వేసుకొని శ్రీరామకృష్ణులు ఒకసారి కాళికాలయ తోటలో నడుస్తున్నారు. అటువైపు పోతున్న ఒక పెద్ద మనిషి, డాక్టర్ కైలాష్, ఆయన్ను తోటమాలిగా ఎంచి, ఏమోయ్, ఆ పువ్వులు కోసివ్వు అని అడిగారు. శ్రీరామకృష్ణులు మారు మాట్లాడక, పువ్వులు కోసి ఇచ్చి చల్లగా అక్కడి నుండి జారుకున్నారు. మరొక సందర్భంలో మధురబాబు కీర్తిశేషుడైన కుమారుడు త్రైలోక్యబాబు ఏదో కారణంగా హృదయం మీద విసుక్కొని ఆలయం నుండి వెళ్ళిపోమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు. కోపోద్రేకంలో త్రైలోక్యబాబు ఇక మీదట శ్రీరామకృష్ణులు కూడా ఆలయంలో బస చేయరాదని సూచనప్రాయంగా తెలిపాడు. ఈ సమాచారం చెవిని పడగానే శ్రీరామకృష్ణులు కండువా భుజం మీద వేసుకొని నవ్వుతూ బయటకు నడిచిపోసాగారు. ఆయన దాదాపు ఆలయ సింహద్వారం వద్దకు చేరుకోగానే ఆయన అలా వెళ్ళిపోతే ఏదో కీడు మూడుతుందని భయపడి
ఒక్క పరుగులో అక్కడికి వచ్చి, మీరు వెళ్ళిపోవాలన్నది నా ఉద్దేశం కాదు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆయన్ను తిరిగి వెళ్ళమని త్రైలోక్యుడు ప్రార్థించాడు. శ్రీరామకృష్ణ నవ్వుకుంటూ ఏమీ జరగనట్లే తమ గదిలోకి వచ్చి తాపీగా కూర్చున్నారు. అటువంటి దృష్టాంతాలు ఎన్నిటినో పేర్కొనవచ్చు. శ్రీరామకృష్ణ ఆ తీరులో ప్రవర్తించడం మనకంత ఆశ్చర్యం కలిగించదు. కానీ మరో గొప్ప వ్యక్తి పూర్తిగా ఆయనలా కాకపోయినా ఏదో కొంతలో కొంత ఆయనలా ప్రవర్తిస్తే వెంటనే ఆ వ్యక్తిని మనం ఆకాశానికి ఎత్తుతాం. ఎందుకంటే నోరు తెరిచి ఏమీ చెప్పకపోయినా మనస్సులో మనం ఈ విషయం పాదుకొలుపుగానే కూర్చున్నాం. లోకంలో బ్రతికి ఉండగోరితే స్వార్థాన్నే పరమార్థంగా చేసుకోక తప్పదని, బలహీనులను ప్రక్కకు నెట్టి మన దారిని సుగమం చేసుకోక తప్పదని, ఇతరుల దృష్టి నుండి మన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చి మన కీర్తిని మనమే చాటుకోవాలని భావిస్తాం. తన మతాన్ని ఎవరు చిత్తశుద్ధితో ఆచరిస్తాడో, భగవంతుడిపై మనిషిపై ఆధారపడి ఉంటాడో అటువంటి వ్యక్తిని నిష్ప్రయోజకుడుగా పరిగణిస్తాం. అయ్యో లోకమా, నీ రాజనీతి, సామాజిక శిష్టాచారం, వ్యక్తిగత నీతి, అంతర్జాతీయ విధానాలు ఇత్యాదులు సర్వత్రా ఇటువంటివే కదా. నీ ఢిల్లీ లడ్డూను తిన్నవాడు ఇద్దరూ పశ్చాత్తాపడతారు. ఇది హిందీ భాషలోని ప్రాంతీయం. సామాన్యమైన ఒక తీపి భక్ష్యం అద్భుతంగా ఉందని ప్రాచుర్యం పొంది ఉంటుంది. దానిని తిననివాడు ఇంకా లభించలేదే అని విచారిస్తాడు. తిన్నవాడు దానిలో ఏమీ లేదని కనుకొని పశ్చాత్తాపం చెందుతాడు. ఇక్కడ ఇది లౌకిక సుఖాలకు ఉదాహరణగా పేర్కొనబడింది. అది 1885వ సంవత్సరం. శ్రీరామకృష్ణ అప్పటికే సుప్రసిద్ధులైనారు. శ్రీరామకృష్ణ పట్ల ఆకర్షితులై నిత్యం అనేక మంది కొత్తవారు దక్షిణేశ్వరానికి వచ్చి ఆయన్ను దర్శించుకొని ధన్యులు కాసాగారు. అప్పటికే కలకత్తా నగరంలోని ఆబాల వృద్ధులందరూ దక్షిణేశ్వర పరమహంస పేరు విని ఉన్నారు. వారిలో అనేకులు ఆయన్ను దర్శించారు కూడా. అవ్యక్తమైన ఆధ్యాత్మిక ప్రవాహం ఒకటి ఆ రోజుల్లో కలకత్తా జనానేక హృదయసీమల్లో ప్రవహించసాగింది. హరిసభలు, బ్రహ్మ సమాజం, సంకీర్తన బృందాలు, ప్రవచన సమాజాలు, ఇలా నానా మత శాఖలు కలకత్తా నగరం అంతటా వ్యాపించున్నాయి. ఇలా ఈ మత శాఖలు ఆ సమయంలో హఠాత్తుగా వ్యాపించడానికి గల కారణం ఏమిటి? ఇతరులెవరికీ ఆ కారణం తెలియకపోయినా శ్రీరామకృష్ణకు మాత్రం అసలు కారణం తెలుసు. దానిని గురించి ఆయన అప్పుడప్పుడు మాతోనూ ఇతర భక్తురాండ్రతోనూ చెప్పి ఉన్నారు. ఈ సందర్భంగా తనతో ఒకరోజు శ్రీరామకృష్ణ చెప్పిన విషయం గురించి ఓ భక్తురాలు మాతో ఇలా చెప్పింది. ఆయన తమ శరీరాన్ని చూపుతూ, నీకు కనపడుతున్న హరిసభలు, ఇతర మత సంస్థలు పుట్టుకురావటం దీని మూలంగానే అని తెలుసుకో. అవి పూర్వం ఉన్నాయా? అన్నీ నిర్జీవ స్థితిలోనే ఉండేవి. కానీ ఇది వచ్చినప్పటి నుండి మళ్ళీ అవి సజీవాలైనాయి. ఉపరితలానికి కాస్త క్రిందగా ఒక ఆధ్యాత్మిక ప్రవాహం పారసాగింది. మరొక సందర్భంలో శ్రీరామకృష్ణ మాతో ఇలా చెప్పారు. మీరు చూసే యంగ్ బెంగాల్, భక్తి మొదలైన వాటిని ఖాతరు చేస్తారా? తలవంచి ప్రణామం చేయటం కూడా వారికి తెలియదు. నేను తలవంచి వారికి ప్రణామం చేయటం వలన క్రమేణా వాళ్ళు ప్రణామం చేసేటప్పుడు ఎలా తలవంచాలో నేర్చుకున్నారు. కేశవం చూడటానికి అతడి ఇంటికి వెళ్ళాను. అప్పుడు అతడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తల వంచి అతడికి ప్రణామం చేశాను. అందుకు బదులుగా అతడు తల ఊపాడు. తిరిగి వచ్చేటప్పుడు సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు అతడు చేతులు జోడించి చేతులతో ఒకసారి తలను స్పృశించాడు. మా మధ్య పరిచయం పెరిగే కొద్దీ నా మాటలను అతడు మరింతగా వినసాగాడు. తల వంచి నేను ప్రణామం చేసే కొద్దీ అతడు తల వంచి ప్రణామం చేయటం ప్రారంభించాడు. లేకుంటే భక్తి ఇత్యాదుల గురించి వారికి ఏమన్నా తెలుసా? లేదా వాటిని లక్ష్య పెట్టేవారా ఏమిటి? బ్రహ్మసమాజపు ఒక మతశాఖ అయిన నవవిధాన్ శ్రీరామకృష్ణ సాంగత్య లబ్ధితో ఉర్రూతలు వేయసాగింది. అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన కేశవసేన్ నాయకత్వంలోని బ్రహ్మసమాజం 2 శాఖలుగా చీలిపోయింది. కేశవును వ్యతిరేకించేవారు తమ శాఖను సాధారణ బ్రహ్మ సమాజం పేరిట నడపసాగారు. కేశవ్ తన అనుయాయులతో కలిసి నవవిధాన్ పేరిట తన శాఖను నడపసాగాడు. శ్రీరామకృష్ణ సాంగత్యం లబ్ధి పొంది
ఈ శాఖ ఖ్యాతిగాంచింది. పెద్ద ఎత్తున ప్రార్థనా సభలను నిర్వహించసాగింది. అటువంటి సమయంలో శశిధర పండితుడు కలకత్తాకు వచ్చి హిందూ మతాన్ని గురించి ప్రసంగాలు ఇవ్వసాగాడు. పాశ్చాత్య వైజ్ఞానికి దృక్పథం నుండి హిందూ మత దైనందిన అనుష్ఠానాలను ఎంతో చక్కగా విశదీకరించసాగాడు. ప్రతి ఒక్క విషయంలోనూ ఒక్కో ఋషిది ఒక్కో అభిప్రాయం అనే లోకోక్తి ముమ్మాటికి నిజమే. హిందూ మతాన్ని గురించి పండితుడు చేస్తున్న వైజ్ఞానికపరమైన వివరణకు కూడా పై సత్యమే వర్తిస్తుంది. అయినప్పటికీ అతడి ప్రసంగాలకు శ్రోతల కొదవలేదు. కార్యాలయాల నుండి తిరిగి వచ్చే గుమాస్తాలు, పాఠశాల కళాశాల విద్యార్థులు గుంపులుగా అతడి ప్రసంగాలకు రాసాగారు. సనాతన హిందూ మతం మీద అతడు ప్రసంగించే ఆల్బర్ట్ హాలు శ్రోతలతో క్రిక్కిరిసిపోయేది. పండితుడి వైజ్ఞానికపరమైన వివరణను వినడానికి ప్రతి ఒక్కరూ ఉత్సుకత కనపరిచేవారు. ఒకరోజు మేము కాసేపు నిలబడి ప్రసంగం వినడం మాకు గుర్తుంది. ఒక సందర్భంలో ఎంతో కష్టంతో మా తలలను లోపలకు దూర్చి నల్లని గడ్డంతో, రుద్రాక్షమాలలు వేలాడుతున్న మెడతో, అందమైన ముఖారవిందంతో ప్రకాశిస్తున్న వయోవృద్ధుడైన పండితుడిని చూడగలిగాం. ఆ సమయంలో కలకత్తాలో ఎక్కడ చూసినా పండితుడి మత ప్రసంగం గురించే జనం మాట్లాడుకుంటున్నారనడం అతిశయోక్తి కాదు. వార్తలు ఆ నోటా ఈ నోటా ప్రగుతాయి అనే సామెత ఉంది. దక్షిణేశ్వర మహాపురుషుని గురించిన సమాచారం పండితుడి సాధనలను గురించి శ్రీరామకృష్ణులకు చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. కొందరు భక్తులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఇలా చెప్పారు: శశిధర్ గొప్ప పండితుడు, గొప్ప వక్త కూడా. మొన్న ఆయన 32 అక్షరాలతో కూడిన హరినామాన్ని దేవీపరంగా ఎంత బాగా విశదీకరించాడంటే విన్నవారంతా శభాష్ అంటూ తెగ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు, అలాగా, ఒకసారి ఆయన చెప్పింది వినకోరుతున్నాను అని అన్నారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భక్తులతో పండితుడిని చూడాలనే తన కోరికను వెలిబుచ్చారు. శ్రీరామకృష్ణుల పావన మానసంలో జనించే ఆకాంక్ష ఏదో విధంగా ఫలించే తీరేది. ఏదో ఒక అదృశ్య శక్తి అడ్డంకులన్నింటినీ తొలగించి వేసి మార్గాన్ని సుగమం చేసి ఆ ఆకాంక్షను ఫలింపజేసేది. మనోవాక్కాయాల ద్వారా సదా సర్వదా సత్యనిష్ట పాటిస్తూ పావన జీవితం గడిపే వ్యక్తి క్రమేణా ఎంత ప్రయత్నించినప్పటికీ మనసులో అసత్యానికి చోటు ఇవ్వలేడని, అటువంటి వ్యక్తి మనసులోని సంకల్పాలన్నీ ఈడేరుతాయని మేము ఇంతకు మునుపు విని ఉన్నాం. సైద్ధాంతికంగా దీన్ని అంగీకరించినప్పటికీ ఒక వ్యక్తి జీవితంలో యథార్థంగా ఇలా జరుగుతుందని మేము ఎన్నడూ నమ్మింది లేదు. కానీ శ్రీరామకృష్ణుల మనోసంకల్పాలు పదే అనుకోని రీతుల్లో ఈడేరటం చూసిన తరువాత అది సత్యమేనని క్రమంగా మేము అంగీకరించాం. అయినప్పటికీ ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన వచనాల పట్ల మేము పరిపూర్ణ విశ్వాసం వహించి ఉన్నామా? లేదు. ఆయన ఇలా చెప్పేవారు: కేశవ్ విజయలలో జ్ఞానజ్వాలలు దీపాల్లా మినుకుమంటని నేను చూశాను, కానీ నరేంద్రుడిలో జ్ఞానభాస్కరుణ్ణే చూశాను. మళ్ళీ ఆయన కొనసాగించారు: ఒక్క శక్తితో కేశవ్ ప్రపంచాన్ని కుదిపివేస్తే నరేంద్రుడిలో అటువంటి 18 శక్తులు ఉన్నాయి. గురుదేవుల పై వచనాలు సామాన్య చింతనల వలన లేదా పరిశీలన వలన పొందిన జ్ఞానోక్తులు కావు, భావసమాధి అనుభవాల మూలంగా సంతరించుకున్నవి. అప్పటికీ ఆయన వచనాలు మేము పూర్తిగా విశ్వసించామా? కొన్ని సమయాల్లో మేము బహుశా నిజమేనేమో, ఆయన వ్యక్తుల హృదయాలను చదవగలరు, ఆయన అలా చెప్తున్నప్పుడు దానిలో ఏదో రహస్యం దాగి ఉంటుంది అని అనుకునేవారం. మళ్ళీ కొన్ని సమయాల్లో కాస్త సందేహం కలిగేది. మహావక్తగా జగద్విఖ్యాతుడైన భక్త శిఖామణి కేశవ్ ఎక్కడ, పాఠశాల బాలుడైన నరేంద్రుడు ఎక్కడ, వీరిద్దరి గురించిన శ్రీరామకృష్ణుల అభిప్రాయం నిజమేనా? గురుదేవుల అనుభవాలను గురించి మాకు అలాంటి సందేహాలు కలుగుతున్నప్పుడు నాకు ఈ కోరిక ఉంది అని సరళ రీతిలో ఆయన వెలిబుచ్చిన ఆకాంక్షలు ఈడేరి తీరుతాయని మేము నిస్సందేహంగా నమ్మేవారమని ఎలా చెప్పగలం? శశిధర్ పండితుడిని గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావించిన కొన్ని రోజుల తర్వాత జగన్నాథ రథయాత్ర ఉత్సవం వచ్చింది. ఈ రథయాత్రోత్సవం 9 రోజుల పాటు జరుపుకుంటారు కనుక దీన్ని నవయాత్రగా పేర్కొంటారు. 1885వ సంవత్సరం ఈ నవయాత్రోత్సవ సందర్భంలో శ్రీరామకృష్ణులకు సంబంధించి జరిగిన సంఘటనలెన్నో మాకు జ్ఞాపకం వస్తున్నాయి.
ఠన్ఠనియా ప్రాంతంలో నివసించే ఈశాన్చంద్ర ముఖోపాధ్యాయ ఆహ్వానాన్ని మన్నించి రథం బయలుదేరే పండుగ నాటి ఉదయమే శ్రీరామకృష్ణులు అతడి ఇంటికి వెళ్ళారు. అక్కడ నుండి మధ్యాహ్నం వేళ శశిధర పండితుడిని కలుసుకోవడానికి వెళ్ళారు. పిదప సాయంకాలం బలరాంబాబు ఇంట్లో జరుగుతున్న రథోత్సవంలో పాల్గొని నాటి రాత్రి అక్కడే బస చేశారు. మర్నాడు కొందరు భక్తులతో కలిసి పడవలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ధార్మిక ప్రసంగం చేయడానికి శశిధర ఆలం బజారుకు రావాల్సి వచ్చింది. ప్రసంగం ముగించి శ్రీరామకృష్ణులను దర్శింప ఆయన దక్షిణేశ్వరానికి వచ్చాడు. తదనంతరం రథం తిరిగి వచ్చే రోజు శ్రీరామకృష్ణులు మళ్ళీ బలరాం ఇంటికి వెళ్ళి భక్తుల సాంగత్యంలో మహదానందంగా ఆ రోజు మరుసటి రోజు అక్కడే గడిపారు. మూడవ రోజు ఉదయం గోపాలుని తల్లి తదితర భక్తులతో కలిసి పడవలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. రథం తిరిగి వచ్చే రోజు శశిధర పండితుడు బలరాం ఇంటికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించాడు. కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతూ ఆయన, వేదాంత చర్చలతో నా గుండె ఆర్చుకుపోయింది, దయచేసి ఒక్క భక్తి బిందువును ప్రసాదించండి అని శ్రీరామకృష్ణులను ప్రార్థించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై పండితుడి హృదయాన్ని స్పృశించారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటనల వివరాలను ఇక్కడ పొందుపరచడం అసంగతం కాబోదు. రథం ముందుకు బయలుదేరిన నాటి ఉదయమే శ్రీరామకృష్ణులు ఠన్ఠనియాలో వసిస్తున్న ఈశాన్చంద్ర ముఖోపాధ్యాయ ఇంటికి వెళ్లారని ముందే చెప్పాం. అప్పుడు ఆయనతో పాటు యోగానంద స్వామి, హజ్రా కొందరు భక్తులు ఉన్నారు. దయాళువు, ఉదారుడు, భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం కలవాడు అయిన ఈశాన్ వంటి వ్యక్తులు లోకంలో ఎంతో అరుదు. ఆయన 3 లేదా 4 కుమారులు మంచి విద్యావంతులు. 3వ కుమారుడైన సతీష్ నరేంద్రుడి సహాధ్యాయి. పక్వాజ్ అంటే ఒక రకమైన మద్దెలను వాయించడంలో ప్రవీణుడైనందున మధురమైన నరేంద్రుడి కంఠస్వరం తరచూ ఆ ఇంట్లో వినవచ్చేది. ఈశాన్ దయాగుణం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దయాగుణానికి ధీటైందని ఒకరోజు వివేకానంద స్వామి మాతో చెప్పాడు. అనేక సందర్భాల్లో తాను తినబోతున్న భోజనాన్ని బిచ్చగాళ్ళకి ఇచ్చి ఆయన దాదాపు పస్తుండిపోవటం కళ్ళారా వివేకానంద స్వామి చూసే ఉన్నాడు. అంతేగాక ఇతరులు బాధపడుతుండటం చూసి ఆ బాధను తీర్చలేని తన శక్తిహీనతకు ఈశాన్ కన్నీరు మున్నీరవటం తాను చూసినానని కూడా స్వామి చెప్పి ఉన్నారు. ఈశాన్ దయాగుణం గలవాడు మాత్రమే కాదు, జపం పట్ల మహానిష్ట గలవాడు కూడా. నియమానుసారం ఆయన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దక్షిణేశ్వరంలో జపం చేస్తూ ఉండటం మాలో అనేకులకు తెలిసిన సంగతే. పరమ నిష్ఠాభక్తులతో జపం చేసే ఈశాన్ శ్రీరామకృష్ణులకు ప్రీతిపాత్రుడు కావటంలో వింత ఏమీ లేదు. ఓ రోజు ఈశాన్ జపం పూర్తి చేసుకుని శ్రీరామకృష్ణులకు ప్రణామం చేయడానికి వచ్చినప్పుడు ఆయన భావపార్వశ్యంలో తమ పావన పదార విందాన్ని ఈశాన్ తలపై పెట్టడం మా జ్ఞాపకం ఉంది. బాహ్య స్మృతి కలిగిన తరువాత శ్రీరామకృష్ణులు, ఓ బ్రాహ్మణ మునుగు, లోతుగా మునుగు అంటే సచ్చిదానంద సాగరంలో మునుగని అర్థం అని ఈశాన్తో నొక్కి ఒక్కాణించారు. ఆ రోజుల్లో ఈశాన్ ఉదయకాల పూజా జపం ముగించేటప్పటికి సాయంత్రం 4 గంటలయ్యేది. తరువాత అతడు కాస్త పలహారం తినేవాడు. సంధ్యా సమయం వరకు ఇతరులతో ఆధ్యాత్మిక ప్రసంగాలలోనో లేదా భక్తి గీతాలు వినడంలోనో గడిపేవాడు. ఆ తర్వాత కొన్ని గంటల సేపు జపం చేస్తూ కూర్చునేవాడు. అతడి లౌకిక వ్యవహారాదులను అన్నింటినీ కుమారులే బాధ్యతాయుతంగా నిర్వర్తించేవారు. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఈశాన్ గృహాన్ని పావనం చేసేవారు. కలకత్తాలో బస చేసి ఉన్నప్పుడు ఈశాన్ తరచూ దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులను దర్శించుకునేవాడు. లేదా దేవాలయాలను లేదా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక సాధనాలలో కాలం గడుపుతూ ఉండేవాడు. 1885వ సంవత్సరం రథయాత్రోత్సవం నాడు శ్రీరామకృష్ణులు ఈశాన్ గృహాన్ని పావనం చేసి భాట్పాడాకు చెందిన కొందరు పండితులతో ధార్మికత గురించి ముచ్చటించారు. ఆ సమయంలో శశిధర పండితుడు అక్కడికి సమీపంలోనే బస చేసి ఉన్నాడని వివేకానంద స్వామి గురుదేవులకు చెప్పాడు. ఆ సమాచారం విని శ్రీరామకృష్ణులు శశిధర్ను చూడటానికి వెళ్ళారు. ఎవరి సాదర ఆహ్వానం పురస్కరించుకొని శశిధర పండితుడు ధార్మిక ప్రసంగాలు చేయటానికే తెంచాడో వారితో స్వామికి పరిచయం ఉంది. పైగా కళాశాల వీధిలోని వారి ఇంటికి స్వామి తరచూ వెళ్ళేవాడు కూడా. అందువలన శశిధర్ కలకత్తాలోనే ఉన్నాడని స్వామికి తెలియవచ్చింది. శశిధర్ పండితుడి ఆధ్యాత్మిక ప్రసంగ వ్యాఖ్యానంలో అనేక తప్పులు దొరుకుతున్నాయని స్వామి గ్రహించాడు. కాబట్టి తర్కయుక్తులతో ఆ వ్యాఖ్యానంలోని తప్పులను
పండితుడికి సూచించాలనే ఉద్దేశంతో స్వామి మరింత తరచుగా ఇంటికి వెళ్ళేవాడు. వివేకానంద స్వామికి పండితుడిని గురించి ఎన్నో విషయాలు తెలుసునని, వాటిని గురుదేవులకు తెలిపాడని, స్వామి విన్నపం మేరకు గురుదేవులు అతడితో కలిసి పండితుడి వద్దకు వెళ్లారని, పండితుడికి ఆ సందర్భంలో అమూల్యమైన ఉపదేశాలు ఇచ్చారని బ్రహ్మానంద స్వామి చెప్పేవారు. జగజ్జనని నుండి ఆదేశం పొందకుండా, అధికార పత్రాన్ని సంతరించుకోకుండా ధర్మోపదేశం చేయటం వ్యర్థమని, పైపెచ్చది అహంకారాన్ని గర్వాన్ని పెంచి కొన్ని సందర్భాల్లో అతడి పతనానికి దారితీస్తుందని ప్రథమ సమావేశంలోనే శ్రీరామకృష్ణులు శశిధర్కు తెలియచెప్పారు. శ్రీరామకృష్ణుల ఉపదేశ వచనాల ప్రభావ ఫలితంగా కొద్ది కాలంలోనే శశిధర పండితుడు ధార్మిక ప్రసంగాలకు స్వస్తి చెప్పి తపశ్చర్యాదులలో కాలం గడపడానికి కామాఖ్య పీఠానికి వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు ఆనాటి సాయంత్రం పండితుడి వద్ద సెలవు పుచ్చుకొని యోగేన్తో అంటే యోగానంద స్వామితో కలిసి బాగ్బజార్లోని బలరాంబాబు ఇంటికి వెళ్ళారు. యోగేన్ ఎంత పూర్వాచారపరాయుడంటే ఇతరుల ఇళ్లలో నీరు సైతం పుచ్చుకునేవాడు కాడు. అందువల్ల ఆ రోజు బయలుదేరడానికి ముందు ఇంట్లోనే ఫలహారం చేసి వచ్చాడు. యోగేన్ ఆచారనిష్టలు శ్రీరామకృష్ణులకు తెలియనివి కావు. కాబట్టి ఆయన కూడా పరాయి ఇళ్లకు వెళ్ళినప్పుడు ఏదైనా తినమని అతన్ని అన్నడు బలవంతం చేసేవారు కారు. బలరాంబాబుకు భగవద్భక్తి, గురుదేవుల పట్ల భక్తి ప్రపత్తులు ఉండటం వలన యోగేన్ ఆయన ఇంట్లో పళ్ళు, పాలు, మిఠాయిలు నిరభ్యంతరంగా పుచ్చుకునేవాడు. ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలుసు. అందువలన బలరాం ఇంటికి చేరుకున్న కాసేపటికి శ్రీరామకృష్ణులు, ఈరోజు యోగినేమీ తినలేదు, తినడానికి అతడికి ఏదైనా ఇవ్వండి అంటూ బలరాంను పురమాయించారు. వెంటనే బలరాం ఆప్యాయంగా యోగేన్ను ఇంటి లోపలికి తోడుకొని వెళ్ళి పలహారం పెట్టించాడు. శ్రీరామకృష్ణులు తరచూ భావపారవస్య స్థితిలో మగ్నులై ఉన్నప్పటికీ భక్తుల మానసిక, శారీరక స్థితులను ఎంత సునిశ్చితంగా పరిశీలిస్తారో తెలపడానికే ఈ సంఘటనని ఇక్కడ ప్రస్తావించాం. బలరాంబాబు ఇంట్లో నిర్వహించే రథోత్సవంలో శ్రీరామకృష్ణులు పాల్గొనడంతో అక్కడ పరమానంద ప్రవాహం కట్టలు తెంచుకొని ప్రవహించింది. సూర్యాస్తమయం కాగానే జగన్నాథ ప్రతిమను చందనమాల్య వస్త్ర పతాకాదులతో అలంకరించి ఇంటిలో నుండి తీసుకువచ్చి అలంకరించి సిద్ధంగా ఉన్న చిన్న రథంలో కూర్చోబెట్టి మళ్లీ పూజించారు. శ్రీరామకృష్ణుల పట్ల భక్తి ప్రపత్తులు ఉన్నవాడు బలరాంబాబు పురోహిత వంశజుడు అయిన ఫకీర్ పూజను నిర్వహించాడు. ఫకీర్ పేదవాడవడం వల్ల బలరాంబాబుని ఆశ్రయించి చదువుకున్నాడు. అతడు ఆచారవంతుడు, భక్తినిష్టలు ఉన్నవాడు. బలరాంబాబు ఏకైక పుత్రుడైన రామకృష్ణుని చదువు సంధ్యలను అతడే చూసుకునేవాడు. మొదటిసారి శ్రీరామకృష్ణులను చూసినప్పటి నుండి ఆయన పట్ల ఫకీర్ గొప్ప భక్తి ప్రపత్తులు పెంపొందించుకున్నాడు. ఫకీర్ పాడే స్తుతులను శ్రీరామకృష్ణులు ఇష్టంగా వినేవారు. ఒకరోజు శంకర భగవత్పాదులు రచించిన కాళీ స్తోత్రాన్ని నెమ్మదిగా ప్రతిపదాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ ఎలా స్తుతించాలో శ్రీరామకృష్ణులే స్వయంగా ఫకీర్కు నేర్పారు. ఆనాటి సంధ్యా సమయంలో శ్రీరామకృష్ణులు తాను వసించే గదికి ఉత్తరం వైపున ఉన్న వసారాలోకి ఫకీర్ను తోడ్కొని వెళ్ళి భావపారవస్యంలో అతడిని స్పృశించి ధ్యానం చేయమని చెప్పారు. తత్ఫలితంగా ఫకీర్కు అద్భుత దర్శనాలు, అనుభూతులు కలిగాయి. భగవత్ సంకీర్తనం చేస్తూ రథాన్ని ముందుకు లాగుతున్నారు. స్వయంగా శ్రీరామకృష్ణులు రథానికి కట్టిన తాడును పుచ్చుకొని ఒకంతసేపు రథాన్ని లాగారు. తదనంతరం భావపారవస్యంలో ఉన్మత్తులై తాళానుసారంగా నృత్యం చేశారు. భావపారవస్యంలో ఉత్తేజభరితంగా పెడుతున్న బొబ్బరింతలు, ఆయన చేస్తున్న నృత్యం చూసి అక్కడ సమావేశమై ఉన్న అందరూ ముగ్ధులై తమ ఉనికినే విస్మరించి భగవద్భక్తిలో ఉన్మత్తులైపోయారు. ఇంటి మొదటి అంతస్తులోని వసారాలో పదే పదే రథాన్ని లాగుతూ నృత్యగానాలతో భక్తులు చాలాసేపు గడిపారు. తదనంతరం జగన్నాథునికి, రాధాదేవికి, చైతన్యులకు, ఆయన ఆంతరంగిక భక్తులకు జయ జయధ్వానాలు చెప్పి ప్రణామాలు అర్పించి నాటి సంకీర్తన ముగించారు. పిదప జగన్నాథుని పావన ప్రతిమను రథం నుండి క్రిందికి దింపి 2వ అంతస్తుకు దారితీసే మెట్ల వరుస పైన ఉన్న చిన్న గదిలో ప్రతిష్ఠించారు. 7 రోజుల పాటు జగన్నాథుని ప్రతిమను ఈ గదిలోనే ఉంచుతారు. అంటే జగన్నాథుడు రథం ఎక్కి మరొక చోటికి వెళ్ళినట్లు. 7 రోజుల తర్వాత మళ్లీ స్వస్థానానికి తిరిగి వచ్చేటట్లుగా భావించుకోవాలి. జగన్నాథుని ప్రతిమను అలా ఆ చిన్న గదిలో ప్రతిష్ఠించిన తదుపరి ఆయనకు అన్నభోగం నివేదించారు.
తదనంతరం అన్నప్రసాదాన్ని ముందుగా శ్రీరామకృష్ణులకు, తర్వాత తక్కిన భక్తులకు పెట్టారు. గురుదేవులు, యోగేన్ నాటి రాత్రి బలరాంబాబు ఇంట్లోనే గడిపారు. తక్కిన భక్తుల్లో అనేకులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం 8 లేదా 9 గంటల సమయంలో శ్రీరామకృష్ణ దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళడానికి ఒక పడవను ఏర్పాటు చేశారు. పడవ రాగానే శ్రీరామకృష్ణులు ఇంటి లోపలికి వెళ్ళి జగన్నాథునికి ప్రణామం చేశారు. అక్కడున్న భక్తుల ప్రణామాలు స్వీకరించి ఆయన బయటకు రాసాగారు. భక్తులందరూ కూడా ఆయన్ను అనుసరించి బయటికి వసారాకు వచ్చి గురుదేవులకు సాగనంపి బరువెక్కిన హృదయాలతో వెనుదిరిగారు. కళ్లకు కనిపించే ఆ అద్భుత సజీవ దైవం సాంగత్యాన్ని ఎవరు మాత్రం విడిచిపెట్టి ఉండగలుగుతారు? ఆ విధంగా భక్తులందరూ వలయాకారంలో ఉన్న వసారా వాకిలి వరకు వచ్చి వెనక్కు తిరిగారు. కానీ వారిలో ఒక స్త్రీ మాత్రం మైమరిచిపోయి గురుదేవులను అనుసరించి బయట వసారా దాకా వచ్చింది. అపరిచితులైన పురుషులు అక్కడ ఉన్నారని ఆమెకు కించిత్తు కూడా స్ఫురించినట్లు లేదు. భక్తులు అందరి వద్ద సెలవు పుచ్చుకొని భావపారవశ్యంలో అంతర్ముఖులై ఆయన బయటకు నడవసాగారు. ఆ స్థితిలో ఆయనకు భక్తులు అందరూ కొంత దూరం వరకు తనను అనుసరించి వచ్చారని, వారిలో ఒక స్త్రీ ఇంకా తనను అనుసరించి వస్తూనే ఉందని బొత్తిగా తెలియదు. ఆ తీరులో శ్రీరామకృష్ణులు నడిచి రావటం కళ్ళారా చూసిన వారు మాత్రమే దానిలోని అసాధారణ భావాన్ని అవగతం చేసుకోగలరు. ఇతరులకు దాన్ని విపులీకరించడం అసాధ్యం. 12 సంవత్సరాల పర్యంతం కేవలం 12 సంవత్సరాలనే అనడం ఎందుకు? జీవితాంతం ఏకాగ్రతను అభ్యసించిన ఫలితంగా శ్రీరామకృష్ణుల మనస్సు ఏ మేరకు ఏకాగ్రమయ్యేదంటే, ఆయన దానిని ఎప్పుడు ఎక్కడ ఏ పనిలో నియుక్తం చేస్తారో అది అక్కడే ఆ పనిలో మగ్నమై ఉండిపోయేది. అటు ఇటు కూడా తొంగి చూడటం కూడా ఉండదు. ఎప్పుడు ఏ భావం ఆయన మనస్సులో జనించేదో అప్పుడు ఆయన మనశ్శరీరాలు ఆ భావాన్ని మాత్రమే అభ్యక్తం చేసేవి. ఆయన మనశ్శరీరాలు ఆయనకు అంతగా వశవర్తులై ఉండేవంటే అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. దీనిని విశదీకరించడం ఎంతో కష్టం. మన మనస్సులను పరికించి చూస్తే రకరకాల భావాలు ఏకకాలంలో అక్కడ రాజ్యం చేస్తూ ఉండటం, అభ్యాస ఫలితంగా వాటిలో ఏది బలీయమై ఉంటుందో అదే భావన మనం ఎంత అణగదొక్క ప్రయత్నించినా ఫలితం లేకుండా అభివ్యక్తం కావడం మనం గమనించవచ్చు. శ్రీరామకృష్ణుల మనోనిర్మాణం మన మనస్సుల కంటే ఎంతో విభిన్నమైనదే కదా. ఈ విషయాన్ని తేటతెల్లపరిచే మరెన్నో దృష్టాంతాలను పేర్కొనవచ్చు. ఒకరోజు శ్రీరామకృష్ణులు కాళీమాతకు ప్రణామం చేయటం కోసం తమ గది నుండి బయలుదేరారు. తమ గది నుండి తూర్పు వసారా వద్దకు వచ్చి మెట్లు దిగి ఆలయ ప్రాంగణం గుండా తిన్నగా కాళికాలయానికి వెళ్ళారు. కాళికాలయానికి వెళ్లే దారిలోనే రాధా గోవిందాలయం ఉంది. కాళికాలయానికి వెళుతున్నప్పుడు ఆయన అనుకుని ఉంటే ముందుగా రాధా గోవిందాలయాన్ని దర్శించుకొని తర్వాత కాళికాలయానికి వెళ్ళి ఉండవచ్చు. కానీ ఎన్నడూ ఆయన అలా చేయలేకపోయేవారు. తిన్నగా కాళికాలయానికే వెళ్ళేవారు. వెనక్కు తిరిగి వస్తున్నప్పుడు మాత్రమే ఆయన రాధా గోవిందాలయాన్ని సందర్శించేవారు. కాళీమాత పట్లే ఆయనకు అపరిమితమైన భక్తి ప్రపత్తులు ఉండటం వల్లనే ఆయన అలా చేస్తున్నారని ఆ రోజుల్లో మేము భావించేవారం. ఒకరోజు ఆయనే మాతో ఇలా చెప్పారు. ఎందుకు ఇలా జరుగుతున్నదో మీరు చెప్పగలరా? కాళీమాత దర్శనానికి వెళ్ళాలని అభిలషించగానే తిన్నగా అక్కడికే వెళ్ళవలసి వచ్చేది. అటు ఇటు కాసేపు పచారులు చేసి లేదా రాధా గోవిందాలయాన్ని సందర్శించుకున్నాక కాళికాలయానికి వెళ్ళడం నాకు అసాధ్యంగా తోచేది. ఎవరో నా కాళ్ళు పట్టుకొని తిన్నగా కాళికాలయానికే తోడుకొని పోతున్నట్లు అనిపించేది. అటు ఇటు కాళ్ళు తిప్పడం కూడా నాకు సాధ్యం కాకపోయేది. కాళీమాత సందర్శనానంతరం మాత్రమే ఎక్కడికైనా పోగలిగేవాడిని. ఎందుకు అలా జరుగుతుందో చెప్పగలరా? మా అజ్ఞానాన్ని ఒప్పుకొని లోపల ఇలా అనుకున్నాం. ఇలా కావటం సాధ్యమా? ఇష్టపడితే ముందే రాధా గోవిందులకు మ్రొక్కి పిదప కాళికాలయానికి వెళ్ళవచ్చు కదా. కాళీమాతను దర్శించాలనే ఆకాంక్ష బలీయమైన దనడం వలన బహుశా అలా చేయలేకపోతున్నారు కాబోలు. కానీ మా ఆలోచనలను మాటల ద్వారా ఒకేసారి వ్యక్తం చేయలేకపోయాం. శ్రీరామకృష్ణులే అప్పుడప్పుడు పై ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పేవారు. ఏమిటో తెలుసా? ఎప్పుడు ఏది చేయాలనే సంకల్పం నాలో జనిస్తుందో తక్షణమే దాన్ని చేసే తీరాలి. ఒక్క క్షణం ఆలస్యమైన మనస్సు సహించదు. ఏకాగ్రత సంచరించుకున్న మనస్సు అటువంటి అవస్థను పొందుతుందనే విషయం మేము అప్పుడు గ్రహించామా ఏమిటి?
ఎంతో కాలానికి మునిపే శ్రీరామకృష్ణుల మనస్సు పరిపూర్ణత ఏకాగ్రత స్థితిని చేరిందని, దానిలో ఇక తద్భిన్నంగా ఎటువంటి భావాలు జనించే అవకాశమే లేదనే విషయం మాకప్పుడు అవగతమైందా ఏమిటి? అప్పుడప్పుడు మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు, ఇలా చూడండి, నా మనస్సు నిర్వికల్ప స్థితిలో నెలకొని ఉన్నప్పుడు నువ్వు, నేను చూడటం, వినడం, మాట్లాడటం, మౌనం వహించటం ఇత్యాదులన్నీ లుప్తమైపోతాయి. ఆ స్థితి నుండి 2-3 మెట్లు దిగి వచ్చిన తర్వాత కూడా పలువురితో లేదా పలు వస్తువులతో వ్యవహరించడం సాధ్యం కానంత ప్రగాఢ దివ్య పారవస్యం నాలో నెలకొనే ఉంటుంది. ఆ స్థితిలో భోజనానికి కూర్చుంటే 50 రకాల వంటకాలు నా ముందు వడ్డించి ఉన్నా నా చేయి వాటిని అన్నిటి వైపుకు పోదు, ఒక్క వంటకాన్నే అందుకోగలుగుతుంది. అటువంటి అవస్థలు కలిగినప్పుడు అన్నం, పప్పు, కూరలు, పాయసం అన్నీ కలగాపులగం చేసి తినవలసి వచ్చేది. నిర్వికల్ప అవస్థ నుండి 2-3 మెట్లు క్రిందికి దిగి వచ్చిన స్థితి వర్ణన విని మేము విస్తుపోయాం. మళ్ళీ శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించేవారు, ఎవరినీ స్పృశించలేని మరొక అవస్థ కూడా అప్పుడప్పుడు కలిగేది. ఆ స్థితిలో వీరెవరైనా నన్ను స్పృశిస్తే బాధతో అరవలసి వచ్చేది. అటువంటి అవస్థలో శ్రీరామకృష్ణుల మనస్సులో శుద్ధ సత్వగుణం ఎంత ఉద్ధృతమవుతుందంటే కించిత్ అపవిత్రతను సైతం స్పృశించడానికి ఆ మనస్సుకు అసంభవమని అప్పుడు మాలో ఎవరైనా అర్థం చేసుకోగలిగామా ఏమిటి? మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు, మరొకప్పుడు భావపారవస్యంలో అతన్ని, అంటే ప్రేమానంద స్వామిని మాత్రమే స్పృశించగల స్థితి నాకు కలిగేది. ఆ సమయంలో అతడు నన్ను ఆసరాగా పట్టుకున్నా నాకు బాధ కలిగేది కాదు. అతడు తినిపిస్తే తినగలిగేవాడిని. భావపారవస్య స్థితిలో శ్రీరామకృష్ణులకు దేహస్మృతి పూర్తిగా ఉండేది కాదు. అటువంటి సమయంలో తల, మెడ, చేతులు వంగిపోయేవి. కొన్ని సందర్భాల్లో దేహమంతా ఒక ప్రక్కకు ఒరిగిపోవటం వలన పడిపోవటానికి ఆస్కారం ఉండేది. అలా జరిగినప్పుడు ఎక్కడ పడిపోయి గాయపడతారో అని భయపడి పక్కనే ఉన్న భక్తులు జాగ్రత్తగా ఆయన్ను పొదివి పట్టుకునేవారు. వంకరపోయిన అంగాలను సరిచేయటానికి ప్రయత్నించేవారు. అలాగే ఏ దేవతానామం వినడంతో ఆయనకు భావపారవస్యత కలిగిందో, కాళీ కాళీ లేదా రామ రామ లేదా ఓం ఓం లేదా ఓం తత్సత్, ఇలా ఆ నామాన్ని ఆయన చెవి వద్ద ఉచ్చరించేవారు. కొంతసేపటికి క్రమంగా ఆయన బాహ్యస్మృతిని పొందేవారు. కానీ ఏ నామాన్ని వింటూ భావపారవస్యం పొందారో దానిని తప్ప ఇతర నామాలను ఆ స్థితిలో ఎవరైనా ఉచ్చరిస్తే ఆయన ఎంతో బాధకు గురయ్యేవారు. అన్యమనస్కులై శ్రీరామకృష్ణులు క్రితం రోజు రథాన్ని త్రిప్పిన వలయాకార వసారాలో పచారులు చేయసాగారు. అప్పుడు హఠాత్తుగా ఆయన వెనక్కు తిరిగి ఆ భక్తురాలు తనను అనుసరించి రావడం చూశారు. ఆమెను చూసిన తక్షణమే ఆయన నిలబడిపోయి, అమ్మా ఆనందమయ్యి, అమ్మా ఆనందమయ్యి అంటూ పదే పదే ఆమెకు నమస్కారం చేయసాగారు. ఆ భక్తురాలు కూడా తన తలను ఆయన పాదాల మూల వాల్చి ఆయనకు ప్రణామం చేసింది. ఆమె అలా చేయగానే శ్రీరామకృష్ణులు ఆమె ముఖం కేసి తేరిపార చూసి, రాకూడదా అమ్మా, నాతో రాకూడదా అని అన్నారు. ఆయన పలికిన తీరుకు ఆమె ఒక అపూర్వ ఆకర్షణకు లోనైంది. 30 ఏళ్ల వయస్కురాలైన ఆమె పల్లకీలో తప్ప ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. అటువంటిది ఏ ఆలోచన లేకుండా శ్రీరామకృష్ణుల వెంట దక్షిణేశ్వరానికి బయలుదేరింది. బయలుదేరే ముందు ఇంట్లోకి పరుగున వెళ్ళి బలరాంబాబు భార్యతో, గురుదేవులతో పాటు దక్షిణేశ్వరానికి వెళుతున్నాను అని చెప్పి వచ్చింది. ఈ భక్తురాలు దక్షిణేశ్వరానికి వెళుతున్నదని విని మరొక భక్తురాలు చేస్తున్న పనులన్నింటినీ విడిచిపెట్టి ఈమెతో పాటు తాను కూడా బయలుదేరింది. ఆ భక్తురాండ్రను తనను అనుసరించి రమ్మని చెప్పి శ్రీరామకృష్ణులు అదే భావపారవస్య స్థితిలోనే యోగేన్, చిన్న నరేంద్రుడు, ఇతర బాలభక్తులతో తిన్నగా వెళ్ళి పడవలో కూర్చున్నారు. ఆ భక్తురాండ్రిద్దరూ పరిగెత్తుకు వెళ్ళి కాన్వాయ్ కప్పుకు వెలుపలనున్న కొయ్యగచ్చు మీద కూర్చున్నారు. పడవ బయలుదేరింది. అలా పడవలో వెళ్తున్నప్పుడు ఆ భక్తురాలు శ్రీరామకృష్ణులతో ఇలా చెప్పింది, మనస్ఫూర్తిగా ఆయన్ను, అంటే భగవంతుణ్ణి ప్రార్థించాలనే కోరిక నాకు కలిగింది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఈ పనికిమాలిన మనస్సు వినడం లేదు. నేనేం చేయాలి? శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా ఇలా అన్నారు, ఆయన్ని ఎందుకు శరణ కోరరాదు? గాలిలో ఎగిరే విస్తరాకుల సంసారంలో మసులుకోవాలి. ఎలాగో తెలుసా? పారేసిన విస్తరాకు గాలి ఎక్కడికి ఎగరవేస్తుందో అక్కడికి పోతుంది. తన ప్రమేయం లేకుండా
ఇది అలాగే. అదేవిధంగా భారమంతా భగవంతుని మీద వేసి జీవించాలి. దివ్య చైతన్య వాయువు మనస్సును ఏ వైపుకు తిప్పుతుందో ఆ వైపుకే తిరగాలి, అంతే. ఇలా భక్తులతో మాట్లాడుతుండగా పడవ కాళికాలయ ఘట్టాన్ని చేరింది. పడవ నుండి దిగగానే శ్రీరామకృష్ణులు తిన్నగా కాళీగృహంలోకి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు కాళికాలయాన్ని కాళీగృహం అని, రాధాగోవిందాలయాన్ని విష్ణుగృహం అని సంబోధించేవారు. ఆలయ ఆవరణకు ఉత్తర దిశన ఉన్న నహబత్లో మాతృదేవ ఇప్పుడు నివసిస్తూ ఉన్నారు. దేవాలయాల్లో సన్నాయి ఇత్యాది మేళతాళాలు చేయడానికి ప్రత్యేకమైన చిన్న గదులను కడతారు. వంగ భాషలో ఈ గదులను నహబత్ ఖాన్ అని పేర్కొంటారు. దక్షిణేశ్వర కాళికాలయానికి రెండు ప్రక్కల రెండు ప్రత్యేకమైన వాద్య మందిరాలున్నాయి. ఆలయానికి ఉత్తరంగా ఉన్న 2 అంతస్తుల నహబత్లో మాతృదేవి వసించేవారు. ఆమె క్రింది అంతస్తులో పడుకునేవారు. ఆహార సామాగ్రి వగైరాలన్నీ మొదటి అంతస్తులో నిల్వ చేసేవారు. వంట మాత్రం క్రిందనే చేసేవారు. కలకత్తా నుండి భక్తులందరూ వచ్చి రాత్రుల్లో బస చేయవలసి వస్తే మాతృదేవి పై అంతస్తులో పడుకోవటం కద్దు. ఈ భక్తురాండ్రు మాతృదేవిని దర్శింప అక్కడికి వెళ్ళారు. ఆమెకు ప్రణామం చేసి తదుపరి కాళికాలయానికి వెళ్ళారు. ఈలోపు శ్రీరామకృష్ణులు బాలభక్తులతో కలిసి కాళికాలయానికి వచ్చి జగజ్జననిని దర్శించి ప్రణామం చేశారు. తర్వాత ఆలయానికి ఎదురుగా ఉన్న నాదమందిరానికి వెళ్ళి అక్కడ కూర్చుని భావపారవస్యంలో సుమధురంగా పాడసాగారు. భువన్ భులాయి దేవి మా భవమోహిని, అమ్మా లోకాన్నంతా మాయతో కప్పిపుచ్చావే, మూలాధార చక్రంలో పెద్ద పద్మంలో కూర్చుని వీణ వాయిస్తూ ఆనందిస్తుంటావు. ఈ దేహంలో ఉంటూ ఈ దేహాన్నే వాద్యపరికరంగా మార్చి త్రిగుణాలనే 3 స్వరాలలో సంచరిస్తూ ఇడా పింగళ సుషుమ్న అనే 3 తంత్రులను మీటుతూ ఆనందించే నువ్వు మహామంత్ర స్వరూపిణివి. అమ్మా మూలాధారంలో భైరవరాగంగా, ఆరుదళాల స్వాధిష్టానంలో శ్రీరాగంగా, మణిపూరంలో మల్లార రాగంగా, అనాహతంలో వసంతరాగంగా అభివ్యక్తమవుతూ హృదయాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటావు. అట్లే విశుద్ధ చక్రంలో హిందోళ రాగంగా, ఆజ్ఞాచక్రంలో కర్ణాటక రాగంగా అభివ్యక్తమవుతుంది. గుణత్రయమనే మాయ జీవుని దృష్టిని కప్పివేయటం చేత ఆ పరతత్వం మరుగున పడింది అని శ్రీ నందకుమార్ అంటాడు ఈ గీత రచయిత. కాళీమాతకు ఎదురుగా నాదమందిరంలో కూర్చుని శ్రీరామకృష్ణులు పై పాటను పాడసాగారు. కొందరు భక్తులు కూర్చుని నిలబడి ఆ పాటను ముగ్ధులై వినసాగారు. పాడుతూ పాడుతూ భావసమాధిమగ్నులై శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడ్డారు. పాట ఆగిపోయింది. ఆయన పెదవులపై వెల్లివిరిసిన అద్భుత మందహాసం ఆ మందిరాన్ని ఆనందంతో నింపివేసింది. చేష్టలు దక్కి భక్తులు ఆ పావనమూర్తిని తిలకించసాగారు. అటువంటి అవస్థలో శ్రీరామకృష్ణుల శరీరం ఒకంత వంగడం గమనించి చిన్న నరేంద్రుడు ఎక్కడ పడిపోతారోనన్న భయంతో ఆయన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్ళాడు. కానీ అతడు గురుదేవులను తాకిన మరుక్షణమే ఆయన విపరీతమైన బాధతో అరిచారు. తానలా స్పృశించడం అప్పుడు ఆయన భరించలేకున్నారని గ్రహించి చిన్న నరేంద్రుడు కాస్త ఒదిగి నిలబడ్డాడు. ఇంతలో శ్రీరామకృష్ణుల బాధతో అరవటం ఆలయంలోని రామ్లాల్ విని ఒక్క పరుగులు అక్కడికి వచ్చి ఆయనను పొదివి పట్టుకున్నాడు. కొంతసేపటి వరకు శ్రీరామకృష్ణులు అదే స్థితిలో ఉండిపోయారు. పిదప భగవన్నామాన్ని వింటూ వింటూ క్రమేణా బాహ్య స్మృతిలోకి వచ్చారు. కానీ అప్పటికీ ఆ భావానందంలోనే ఉండటం వలన మామూలు తీరులో నిలబడలేకపోయారు. ఆయన కాళ్ళు తడబడుతున్నాయి. అటువంటి స్థితిలోనే ప్రాగుతూ ప్రాగుతూ నాదమందిరం మెట్లను దిగుతూ చిన్నపిల్లవాళ్ళ అమ్మా పడిపోన్లే నువ్వేమంటున్నావు అంటూ మాట్లాడసాగారు. అప్పుడు ఆయన్ని చూస్తే 3-4 ఏళ్ల పిల్లవాడని ఎవరికైనా అనిపిస్తుంది. తల్లిని చూస్తూ మాట్లాడుతున్నట్లు, ఆమెనే తేరిపారు చూస్తున్నట్లు ఆయన నిబ్బరంగా మెట్లు దిగసాగారు. ఇంత చిన్న విషయంలో సైతం భగవంతుడిని ఈ విధంగా ఆసరా చేసుకునే వైఖరి మరెక్కడైనా మనం చూడగలమా? శ్రీరామకృష్ణులు మెట్లు దిగి ఆలయ ప్రాంగణాన్ని దాటి తమ గదికి పశ్చిమంగా ఉన్న వసారాలోకి వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన ఇంకా భావపారవస్యంలోనే ఉన్నారు. ఆ భావపారవస్యం ఆయన్ను వదిలిపెట్టేటట్లేదు. అది ఎక్కువ తక్కువగా ఉంటూనే ఉంది. కొంతసేపు అదే స్థితిలోనే ఉండిపోయి తన ప్రక్కనే ఉన్న భక్తులతో ఆ భావపారవస్యంలోనే, మీరు సర్పాన్ని చూశారు, అది నన్నెంతో ఇబ్బంది పెడుతోంది అని చెప్పసాగారు కుండలిని గురించి. మళ్ళీ వెంటనే భక్తుల విషయం మర్చిపోయి సర్పాకృతిలో ఉన్న ఆ కుండలిని ఉద్దేశించి, భావావస్థలో ఆయన కుండలిని అప్పుడే దర్శించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇప్పుడు వెళ్ళిపో, నేను పొగ త్రాగి ముఖం కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి అని అన్నారు. ఇలా ఒకసారి భక్తులతోనూ మరొకసారి భావావస్థలో దర్శిస్తున్న ఆ మూర్తితోనూ మాట్లాడుతూ
శ్రీరామకృష్ణులు క్రమక్రమంగా సహజావస్థలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు మామూలు స్థితిలో ఉన్నప్పుడు భక్తుల నిమిత్తం ఆందోళన చెందేవారు. తమతో పాటు వచ్చిన భక్తుల ఆహారం కోసం ఇప్పుడు ఆయన ఆరాటపడ్డారు. కూరగాయలు ఏవైనా నిల్వ ఉన్నాయేమోనని తెలుసుకురమ్మని మాతృదేవి వద్దకు ఒకరిని పంపారు. కూరగాయలు ఏవీ లేవని ఆమె నుండి జవాబు వచ్చింది. ఎవరు అంగడికి వెళ్ళి కూరగాయలు కొని తెస్తారోనని మళ్ళీ శ్రీరామకృష్ణులు ఆందోళన పడ్డారు. అంగడి నుండి కూరగాయలు కొని తీసుకురాకపోతే కలకత్తా నుండి వచ్చిన భక్తులందరకు భోజనం పెట్టడం ఎలా అనే చింతనలోనే పడ్డారు శ్రీరామకృష్ణులు. కాసేపు యోచించి చివరకు ఆ ఇద్దరు భక్తులందరూ, మీరు బజారుకి వెళ్ళి కూరగాయలు కొని తీసుకురాగలరా అని అడిగారు. వాళ్ళు సరేనని వెంటనే బజారుకు వెళ్ళి ఆకుకూరలు, బంగాళదుంపలు, 2 పెద్ద వంకాయలు కొని తెచ్చారు. మాతృదేవి వాటిని అన్నింటినీ వండింది. ఆలయం నుండి శ్రీరామకృష్ణుల వంతుగా ఒక పళ్ళెం నిండా మామూలుగా వచ్చే కాళీమాత ప్రసాదం కూడా వచ్చింది. శ్రీరామకృష్ణులు భోజనం చేసి తర్వాత భక్తులందరూ కూర్చుని ప్రసాదాన్ని ఆరగించారు. భావపారవస్యంలో శ్రీరామకృష్ణులను చిన్న నరేంద్రుడు తాకినప్పుడు ఆయన బాధతో అరవటానికి కారణం ఏమిటో తర్వాత తెలియవచ్చింది. చిన్న నరేంద్రుడి ఎడమ కణత మీద చిన్న కురుపు లేచి క్రమంగా పెద్దది కాసాగింది. తదనంతరం ఆ కురుపు మరింత బాధాకరంగా తయారవుతుందని వైద్యులు మందులు పూసి దాన్ని పుండులా చేశారు. ఒంటి మీద పుండు ఉన్నప్పుడు దేవతామూర్తులను స్పృశించరాదనే విషయం మేము ఇంతకు మునిపే విని ఉన్నాం. కానీ ఆ లోకోక్తి మా కళ్ల ముందే సత్యమని రుజువవుతుందని ఎవరు కలగన్నారు? భగవద్భావంలో తన్మయులై సంపూర్ణ బాహ్య స్మృతిని కోల్పోయిన పరిస్థితిలో కూడా అంతర్నిహితంగా ఉన్న ఆ దివ్యశక్తి ఆయన్ను అలా ప్రవర్తింపచేయటం మనం అవగతం చేసుకోలేకపోయినా ఆయన బాధపడటం మాత్రం సందేహాతీతమే. చిన్న నరేంద్రుడు పవిత్రత పట్ల గురుదేవులకు ఎంత ఉన్నత అభిప్రాయం ఉందో మేము ఎరిగే ఉన్నాం. సామాన్య అవస్థలో ఉన్నప్పుడు అతడి శరీరంలో పుండు ఉన్నప్పటికీ ఇతరులందరి మాదిరి చిన్న నరేంద్రుని తాకేవారు, తమ పాదాలను స్పృశింపనిచ్చేవారు, అతడితో కలిసిమెలిసి ఉండేవారు. అటువంటిప్పుడు భావావస్థలో మాత్రం తన స్పర్శను పుండు కారణంగా శ్రీరామకృష్ణులు సహించలేరనే విషయం పాపం చిన్న నరేంద్రుడు ఎలా తెలుసుకోగలడు? ఆ తర్వాత పుండు ఆరిపోయేటంత వరకు శ్రీరామకృష్ణులను భావావస్థలో చిన్న నరేంద్రుడు స్పృశించలేదు. శ్రీరామకృష్ణులు చేస్తున్న వివిధ భగవత్ ప్రసంగాలను వింటూ ఆ రోజంతా ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియరాలేదు. సాయంకాలం సమీపించడంతో భక్తులు తమ ఇళ్లకు బయలుదేరారు. ఆ ఇద్దరు భక్తురాండ్రు శ్రీరామకృష్ణుల వద్ద, మాతృదేవి వద్ద సెలవు పుచ్చుకొని కాలినడకన కలకత్తాకు బయలుదేరారు. పై సంఘటన జరిగిన 2-3 రోజులు గడిచాక ఒకనాటి మధ్యాహ్నం శశిధర పండితుడు శ్రీరామకృష్ణ దర్శనార్థం దక్షిణేశ్వరానికి రానున్నాడని తెలియవచ్చింది. ఎవరైనా ప్రముఖ వ్యక్తి తమను చూడటానికి వస్తున్నాడని వింటే బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు అనేక సందర్భాల్లో భయపడటం కద్దు. తమకు చదువు సంధ్యలు లేవని సంకోచపడేవారు. అంతేకాక ఎప్పుడు భావసమాధి కలుగుతుందో తమకే తెలియదాయే. ఎప్పుడు బాహ్య స్మృతిని కోల్పోతారో, కట్టుబట్ట సైతం ఊడిపోతుందో ఆయనకే తెలియరాదు. అటువంటి పరిస్థితిలో క్రొత్తగా వచ్చిన వ్యక్తి తమను చూసి ఏమనుకుంటాడు, ఏమంటాడు అని ఆందోళన చెందేవారు. ఆయన అలా కంగారు పట్టడం చూసి మాలో మేము, క్రొత్తగా వచ్చే వ్యక్తి తమను గురించి ఏమనుకుంటే ఏమిటి, ఏమంటే ఏమిటి, దాని గురించి ఆయన ఎందుకు అంతగా కంగారు పడాలి అని అనుకునేవారం. ఆయనే స్వయంగా అనేకులకు, లోకులు కేవలం పురుగులు, సిగ్గు, ద్వేషం, భయం ఉన్నంత వరకు ఆధ్యాత్మికత కించిత్తు వంటపట్టదు అని ఉపదేశించడం కద్దు. అటువంటిప్పుడు ఆయన కూడా పేరు ప్రతిష్టల కోసం పాగులాడుతున్నారా ఏమిటి? కాదు. బాగా పరిశీలించి చూస్తే కనిపించేదేమిటి? చిన్నపిల్లవాడు కొత్త వ్యక్తిని చూసినప్పుడు భయంతో, సిగ్గుతో కుంచెచ్చుకుపోతాడు. కానీ ఒకంత పరిచయం ఏర్పడ్డాక ఆ వ్యక్తి ఒళ్ళోకి ఉరుకుతాడు. భుజాలపైకెక్కి తల వెంట్రుకలు పుచ్చుకొని లాగుతూ చిలిపి చేష్టలు చేస్తాడు. శ్రీరామకృష్ణుల వైఖరి కూడా సరిగ్గా అలాగే ఉండేది. నిజానికి ఆయన పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వ్యక్తి అయిన పక్షంలో మహారాజా యతీంద్ర మోహన్, సుప్రసిద్ధుడైన కృష్ణదాస్ పాల్ వంటి వ్యక్తులతో ఆయన అసలు ఆ తీరులో మాట్లాడి ఉండేవారా ఏమిటి? మహారాజా యతీంద్ర మోహన్ను ప్రప్రథమంగా చూడగానే శ్రీరామకృష్ణులు, కానీ చూడండి, నేను మాత్రం నిన్ను రాజు అని పిలవలేను సుమా, ఎలా అబద్ధం చెప్పగలను అని అన్నారు. మళ్ళీ అతడు తన్ను యుధిష్ఠిరంతో పోల్చుకొని మాట్లాడినప్పుడు శ్రీరామకృష్ణులు విసుక్కొని అతడి వైఖరిని బాహాటంగా విమర్శించారు. అలాగే లోకోపకారం కంటే పరమధర్మం మరొకటి లేదని కృష్ణదాస్ పాల్ ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులతో వాదించినప్పుడు ఆయన ఎంతో విసుగు చెంది అతడి బుద్ధిలోపాన్ని ఎత్తి చూపారు.
మళ్ళీ తమను చూడటానికి వచ్చిన వారికి ఎక్కడ కీడు వాటిల్లుతుందోనని శ్రీరామకృష్ణులు కొన్ని సందర్భాల్లో భయపడటం కాదు. ఎందుకంటే తమ ప్రవర్తన, వ్యవహరించే తీరు ఆ కొత్త వ్యక్తి ప్రశంసించినా లేకున్నా ఆయన అసలు పట్టించుకోరు. కానీ తమను అవగతం చేసుకోలేక దూషించిన ఆ కొత్త వ్యక్తికి కీడు వాటిల్లటం తథ్యం. అందుకే ఆయన భయపడేవారు. ఒక సందర్భంలో గిరీష్ చంద్ర ఘోష్ అభిమానం దెబ్బతినటంతో కోపంతో శ్రీరామకృష్ణులను ఆయన సమక్షంలోనే నానా దుర్భాషలాడాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, చూడండి, అతడు నన్ను గురించి ఏమన్నా అనివ్వండి, మా తల్లిని దుర్భాషలాడినంత వరకు పర్వాలేదు అని అన్నారు. శశిధర పండితుడు తమను చూడటానికి వస్తున్నాడని విన్నప్పటి నుండి శ్రీరామకృష్ణుల భయానికి అంతు లేకపోయింది. తమ వద్దనే ఉన్న యోగిన్, చిన్న నరేంద్రుడు తదితర భక్తులతో ఆయన, పండితుడు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇక్కడే ఉండండి అని అన్నారు. అలా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఇది: తాము నిరక్షరాస్యులు కనుక విద్యావంతుడైన పండితుడితో సముచిత రీతిలో మాట్లాడలేరు కాబట్టి వాళ్ళంతా అక్కడే ఉండి పండితుడితో మాట్లాడి తమను ఆ ఇబ్బంది నుండి గట్టెక్కించాలి. ఆహా, చిన్నపిల్లవాళ్ళ ఆయన ఇలా భీతి చెందడం గురించి ఇతరులకు వివరించడం ఎంత కష్టం. కానీ శశిధర్ రాగానే శ్రీరామకృష్ణులు మరో రకంగా మారిపోయారు. చిరునవ్వు చిందిస్తూ అర్ధబాహ్య వస్తుకు చేరి ఆప్యాయంగా పండితుడితో, మీరు పండితులు, దయచేసి ఏమైనా సెలవియ్యండి అని అన్నారు. అందుకు శశిధర్, మహాశయ, వేదాంతాధ్యయనంతో నా గుండె ఆర్చుకుపోయింది. అందుకే భక్తిరసం కించిత్ క్రోళాలన్నీ మీ వద్దకు వచ్చాను. కనుక మీరే ఏమైనా సెలవియ్యండి, వింటాను అన్నాడు. అది శ్రీరామకృష్ణ ఆప్యాయంగా, నేనేం చెప్పగలను? సచ్చిదానందం ఎటువంటిదో చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. అందుకే మొదట్లో ఆయన అర్ధనారీశ్వరుడైనాడు. ఎందుకంటే పురుషుడు ప్రకృతి రెండూ తానే అని చూపడం కోసం. తదనంతరం ఆ అవస్థ నుండి ఒక మెట్టు క్రిందికి దిగి పురుషుడు వేరుగా, ప్రకృతి వేరుగా అయ్యాడు. ఆ విధంగా నిగూఢ ఆధ్యాత్మిక తత్వాలను వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఉత్తేజభరితులై లేచి నిలబడి శశిధర్ను ఉద్దేశిస్తూ ఇలా చెప్పసాగారు: మనస్సు సచ్చిదానందంలో లీనం కానంత వరకు భగవంతుణ్ణి ప్రార్థించటం, లౌకిక విధులు నిర్వర్తించడం కొనసాగుతాయి. మనస్సు పరమాత్మలో లీనమైపోయిన తదుపరి లౌకిక విధులను నిర్వర్తించే అవసరం ఇక ఉండదు. ఉదాహరణకు, నా నితాయ్ మొదపుటేనుగు, నితాయ్ అమార్ మతాహతి అనే పాటను తీసుకోండి. పాట ప్రారంభమైనప్పుడు పాటలోని పదాలు, లయ, తాళం, రాగం, అర్థం వీటన్నిటి మీద అధిక శ్రద్ధ వహించి పాడతాం. అలా పాడుతూ పాడుతూ మనస్సు పాట భావంలో లీనం కాగానే కేవలం మొదపుటేనుగు మొదపుటేనుగు అని మాత్రం ఉచ్చరిస్తాం. తదనంతరం భావంలో మనస్సు మరింతగా ప్రగాఢంగా లీనమైనప్పుడు ఏనుగు ఏనుగు అనే పదాలే వెలువడతాయి. చివరకు భావం తీవ్రమైనప్పుడు ఏ ఏ అని ఉచ్చరిస్తూ నోరు తెరుచుకొని ఉంటాం, అంటే మౌనం దాలుస్తాం. భావావస్థను గురించి అలా వర్ణిస్తూ ఏ అని ఉచ్చరిస్తూ భావావస్థ పొంది శ్రీరామకృష్ణులు నోట మాట రాక దాదాపు 15 నిమిషాల పాటు అట్లే నిలబడిపోయారు. ఆ సమయంలో ఆయన ప్రసన్నవదనం దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. ఆ భావావస్థ కొంత ఉపశమించిన తర్వాత బాహ్యస్మృతి పొంది మళ్లీ శశిధర్తో ఆప్యాయంగా మాట్లాడనారంభించారు. శ్రీరామకృష్ణులు, ఓ పండితుడా, నీ భూత భవిష్యత్తులన్నింటినీ లోపల యావత్తూ చూడగలిగాను. నువ్వు సజ్జండివి. వంట మొదలైన గృహకృత్యాదులన్నింటినీ పూర్తి చేసి అందరికీ భోజనం వడ్డించి గృహిణి భుజం మీద తువ్వాలు వేసుకుని స్నానం, బట్టలు ఉతకడం కోసం చెరువుకు వెళుతుంది. మళ్ళీ వంటింటికి తిరిగి రాదు. అదేవిధంగా నువ్వు కూడా భగవంతుని గురించి అందరికీ చెప్పిన తర్వాత వెళ్ళిపోతావు. మళ్ళీ ఎన్నటికీ తిరిగి రావు. శ్రీరామకృష్ణుల వచనాలు విని శశిధర్, ఇదంతా తమ అనుగ్రహమే అంటూ పదే పదే ఆయన పాదధూళిని స్వీకరించాడు. విస్తుపోయే శ్రీరామకృష్ణుల వచనాలు విని అంతకాలం వరకు తనకు భగవదనుభూతి కలగలేదే అని చింతిస్తూ కంట తడిపెట్టుకున్నాడు. శశిధర్ దక్షిణేశ్వరానికి వచ్చిన మర్నాడు మా ఆప్త స్నేహితుడు ఒకడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. అతడితో శ్రీరామకృష్ణులు క్రితం రోజు జరిగిన సంఘటనలను వర్ణించిన తీరు మేము ఇక్కడ పొందుపరుస్తున్నాం. శ్రీరామకృష్ణ ఆప్యాయంగా, ఇక్కడ పాండిత్యం వంటివి ఏవీ లేవని నీకు తెలుసు కదా. చదువు సంఖ్యలు లేని వ్యక్తిని.
నన్ను చూడటానికి పండితుడు వస్తున్నాడని విని ఎంతో భయపడ్డాను. కట్టుబట్ట ఉందో లేదో అనే ధ్యాస కూడా ఉండదు. అయుక్తంగా ఏమైనా మాట్లాడుతానేమోనని భయంతో కుంచుకుపోయాను. నేను అమ్మతో, అమ్మ, నువ్వు తప్ప నాకు శాస్త్రాలు గీస్త్రాలు ఏమీ తెలియవు, నువ్వే నన్ను కాపాడాలి అన్నాను. ఆ తర్వాత ఎవరితోనూ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాను. నువ్వు కూడా నాతో ఉంటే నాకు ఎక్కడలేని ధైర్యం వస్తుందని మరెవరితోనూ చెప్పాను. పండితుడు వచ్చి కూర్చున్న తర్వాత కూడా భయం పోలేదు. మౌనంగా కూర్చుని అతడి వైపే చూస్తూ అతడి మాటలే వినసాగాను. అప్పుడే అతడి అంతరంగాన్ని చూడగలిగాను. కేవలం శాస్త్రాధ్యయనం వలన ఏమీ ప్రయోజనం లేదని అమ్మ నాకు దర్శింపజేసింది. వైరాగ్య వివక్షతలు లేని శాస్త్రాధ్యయనం నిష్ప్రయోజనం. తక్షణమే సర్రున ఏదో తలవైపుగా ప్రాకింది. భయం మటుమాయమైంది. ముఖం పైకి లేచింది. నోటి నుండి మాటలు ఎగజెమ్ముకుంటూ వస్తున్నట్లు అనిపించింది. మాటలు బయటకు వచ్చే కొద్దీ లోపల నుండి ఎవరో అందించి నెట్టుతున్నట్టు మాటలు ప్రవాహంలా రాసాగాయి. ఆ ప్రాంతంలో అంటే కామారపుక్కూరులో ధాన్యం కొలిచేటప్పుడు 1 సేరు 2 సేర్లు అంటూ ఒకడు కొలుస్తూ ఉంటే అతడి వెనక నుండి మరొకడు ధాన్యం కుప్పను ముందుకు నెడుతూ ఉంటాడు. నా నోటి నుండి మాటలు రావడం కూడా అలాగే ఉంది. నేనేం చెప్తున్నానో నాకేమీ తెలియటం లేదు. కాస్త బాహ్యస్మృతి వచ్చాక చూద్దును కదా. ఆ పండితుడు ఏడుస్తున్నాడు. పూర్తిగా మారిపోయి కనిపించాడు. ఇటువంటి అవస్థ అప్పుడప్పుడు కలుగుతుంది భయం కారణంగా. అప్పుడు పదే పదే నేను దేవదారు వనానికి శౌచం నిమిత్తం పోవాల్సి వస్తుంది. పడవలో గంగా విహారానికి నన్ను తోడుకొని వెళ్ళటానికి ఒక ఆంగ్లేయుడు కుక్తో వస్తున్నట్లు కేశవ్ కబురు పంపిన సందర్భంలో కూడా నాకు ఇటువంటి అవస్థ కలిగింది. వాళ్ళు వచ్చాక నేను పడవలో కూర్చోగానే అదే అవస్థలో నోట మాటలు ప్రవహించాయి. ఆ తర్వాత వాళ్ళు మీరు ఎంతో ఉపదేశించారని చెప్పారు. కానీ నాకు మాత్రం అసలు ఏమీ తెలియదు నాయన. శ్రీరామకృష్ణుల అలౌకిక అవస్థల గురించి మనం ఏం అవగతం చేసుకోగలం? వాటిని గురించి విశదీకరించడం లేదా మా అనుభూతులను వెలిబుచ్చడం ఎలాగో తెలియక స్తబ్దులమై ఆశ్చర్యచకితులమై ఉండిపోవాల్సిందే. అద్భుతమైన ఏదో ఒక శక్తి ఆయన మనశ్శరీరాలను ఆశ్రయించి తమకే తెలియని ఒక మహాకర్షంతో తనకు నచ్చిన వారిని దక్షిణేశ్వరానికి తోడ్కొని వచ్చి వారిని ఆధ్యాత్మిక ఉన్నత భూములను అధిరోహింపజేసి అసాధారణ రీతుల్లో క్రీడిస్తున్నది. ఇటువంటి సంఘటనలను కళ్ళారా చూస్తున్నా వాటిలోని మార్మికత అవగతం కాదు. కానీ ఫలితాల నుండి పరికించి చూస్తే ఆ అద్భుత సంఘటనలు జరిగాయని అంగీకరించక తప్పదు. అంతకు మించి ఎవరూ తెలుసుకోలేరు. ఆహా, దురుద్దేశాలతో ఎంతమంది దుష్టులు గురుదేవుల వద్దకు రావటం, భావావస్థలో ఆయన వారిని స్పృశించడం, ఫలితంగా ఆ క్షణంలోనే వారి నైజం యావత్తు ఆమూలాగ్రం మారిపోయి సరికొత్త జీవితం పొందడం మేము ఎన్ని సందర్భాల్లో చూడలేదు. కేవలం స్పర్శ మాత్రం చేత యేసుక్రీస్తు మేరీ అనే దుఃఖితురాలికి సరికొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. భావపారవస్యంలో ఒకానొకడి భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు చైతన్య మహాప్రభు. ఫలితంగా అతడి మనస్సులోని సంశయాలు, అపనమ్మకాలు తొలగిపోయి ఆ స్థానే భక్తి ఉదయించింది. అవతారమూర్తుల జీవితాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను గురించి చదివి వారి వారి శిష్య ప్రశిష్యులు తమ తమ సంప్రదాయాలను అసంఖ్యాకులు అనుసరించాలనే ఉద్దేశంతో ఈ కట్టుకథలను అల్లారని, నిజమైన ఆధ్యాత్మిక సత్యాలను సాక్షాత్కరించుకునే మార్గంలో ఇవన్నీ అడ్డంకులని మేము ఇంతకు మునుపు భావించేవారం. నవవిధాన్ అనే బ్రహ్మ సమాజం వారు ప్రచురించిన భక్తి చైతన్య చంద్రిక అనే పుస్తకంలో శ్రీహరి నామాన్ని వింటూ చైతన్యులు బాహ్యస్మృతి కోల్పోయేవారని రాసి ఉండటం చూసి ఆ రచయితకు మతి చెడి ఉండాలని మేము భావించిన విషయం మా జ్ఞాపకం ఉంది. ఎంతటి కోపస్థ మండూకలమై ఉండేవారమో. శ్రీరామకృష్ణుల సందర్శన భాగ్యమే మాకు దక్కకుంటే మాకు ఎటువంటి దుర్గతి పట్టేదో కదా. ఇల్లు కట్టలేకపోయినా కట్టడంలోని లోపాలను గ్రహించగలిగే జ్ఞానాన్ని శ్రీరామకృష్ణుల సందర్శన భాగ్యం వలన సంతరించుకున్నాం. మా దౌర్భాగ్య సందేహాస్పద మనస్సులు ఎన్ని సంశయాలు లేవనెత్తినా లేదా మోసగాళ్లు ఏదంటే దాన్ని మతంగా ప్రచారం చేసినా తక్షణమే అంగీకరించక అది నిజమైన మతమో కాదో గ్రహించి వారి బారి నుండి తప్పించుకోగల జ్ఞానమైనా మాకిప్పుడు ఉదయించింది. సాధారణ వస్తువుల్లా భక్తి విశ్వాసాదులను సమర్థుడైన వ్యక్తి ఇతరులకు ప్రత్యక్షంగా అందించవచ్చునని ఇప్పుడు తెలుసుకున్నాం. అహేతుక కృపాసాగరులైన శ్రీరామకృష్ణుల ఒక్క అనుగ్రహ బిందువును పొంది అమరులం అవడం తథ్యం అనే ఆశ మా హృదయాలను నింపివేసింది.